అర్చన 4వ భాగం. 3వ భాగంలో అర్చన నాగరాజు అనే రౌడీ కిడ్నాప్ చేసి ఒకరోజు దాచి మరుసటి రోజు ఇంట్లో వదిలిపెడతాడు. కాలేజీలో అందరూ ఆ సంఘటనకి మసిపూసి అర్చనకు ఆమె తల్లిదండ్రులకు వేదన కలిగేలా మాటలతో హింసిస్తారు. ఆ క్రమంలోనే పీజీకి అప్లై చేసిన సీటు రాక నాగరాజు మీద పెట్టిన కేసు వీగిపోగా అర్చనను వేణు పెళ్లి చేసుకుంటాను అనగానే గుళ్ళో పెళ్లి జరిపించేస్తారు తల్లిదండ్రులు. అర్చన తన ఆశలు భూస్థాపితం చేసిన వేణువుని చూసి కసితో రగిలిపోతుంది. కథ కొనసాగుతుంది. అదొక అందమైన పూలతోట. రంగురంగుల గులాబీలు, నక్షత్రాల్లా రాలిపడుతున్న జాజులు, పూల మొక్కలతో దాగుడుముత్తలాడుతున్న గాలి కెరటాలు, మేఘాల మీద తేలుతున్న వెన్నెల రేడు. అప్పుడే ఓ అందమైన అమ్మాయి చేతిలో పూల సజ్జతో వచ్చింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. మోకాళ్లను దాటి అరచేతి మందాన ఉన్న పూల జడ, పట్టు పరికిణి, ఓణి, పట్టు జాకెట్టు, ఓణికి జాకెట్టుకి మధ్య ఉన్న అందమైన సన్నని నడుము, మోయలేక మోస్తున్న వడ్డాణం, మెడ నిండా నగలు, చెంపస్వరాలు, పచ్చటి ఒంటి రంగు బంగారంతో పోటీ పడుతోంది. ఆ బంగారు బొమ్మ పూల సౌరభాలను గాఢంగా ఆగ్రాణిస్తూ పరుగు పరుగున మొక్కల దగ్గరికి పరిగెత్తింది. సుకుమారమైన తన లేత వేళ్లతో నాజూగ్గా ఒక్కొక్క పువ్వే తెంపి పూల సజ్జలో వేయసాగింది. అంతలో ఎక్కడి నుంచో ఓ తెల్లని గుర్రం రెక్కలు టపటపలాడిస్తూ ఆమె ముందు ఆగింది. దాని మీద నుంచి తెల్లని దుస్తుల్లో అందమైన రాజకుమారుడు దిగి ఆమె వైపే అడుగులు వేస్తూ ఆమె దగ్గరగా వచ్చి మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూసి మనోహరంగా నవ్వాడతను. ఆ నవ్వుకి మతిపోయి శిలా విగ్రహంలా నిలబడిపోయింది. తన చేతి స్పర్శతో ఆ శిలలో చైతన్యం కలిగించడానికి కాబోలు అతని అందమైన చెయ్యి ఆమె చేతిని అందుకుంది. ఇంతలో వేగంగా వచ్చిన ఓ పక్షి ఇద్దరి చేతుల మీదుగా రివ్వున ఎగిరింది. ఆమె చెయ్యి విరిగింది. తల ఎగిరిపడింది. ఆ పక్షి రెక్కల నుంచి నిప్పురవ్వులు రాలిపడి మంటలుగా ఎగిసి ఆ మంటలో అందమైన పూలతోట కాలిపోతోంది. మంటలు ఆకాశానికి ఎగిసిపడుతున్నాయి. ఉలిక్కిపడింది అర్చన. రైలు శబ్దం చాలా భయంకరంగా ఉంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. వేణు కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కిటికీలోంచి బయటికి చూసింది. కదిలిపోతున్న విశాలమైన మైదానాలు, చీకట్లో వికటాట్టహాసం చేస్తున్నట్టున్న వృక్షాలు, భయంతో ఒళ్ళంతా చెమట, దాహంతో గొంతారిపోయింది. మంచినీళ్ల బాటిల్ కోసం చూసింది. వేణు తల దగ్గరగా ఉంది. ఆ బాటిల్ తీసుకొని గటగట తాగేసింది. మూత పెట్టి బాటిల్ పక్కన పెట్టి మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని గువ్వలా ఒదిగి కూర్చుని బయటికి చూడసాగింది. ఈ కళ ఇంతకు ముందు కూడా వచ్చింది. అతనెవరు? ఎందుకిలా కలలోకి వస్తున్నాడు? ఆ పక్షి ఎవరు? ఈ కళ దేనికి సంకేతం? కళలు మనోభావాలకి ప్రతీకలని అంటారు మానసిక విశ్లేషకులు. తన మనసులో చాలా కాలంగా కలుగుతున్న భావ పరంపరలకి ఇవి సంకేతాలా? అతను కేవలం కళలో వ్యక్తి కాదు. తనకి తారసపడ్డాడు. ఒకసారి కాదు, చాలాసార్లు. ప్రతిసారి కళ్ళతోటే మాట్లాడి వెళ్ళిపోయాడు. కానీ తన మనసులో మాత్రం అలజడి రేపాడు. ఆ అలజడే తనకి మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ అలజడే తన భవిష్యత్తు పట్ల ఒక నిర్ణయానికి రాకుండా చేసింది. ఆ అలజడే తనని పిచ్చిదాన్ని చేసింది. ఎందుకిలా జరుగుతోంది? ఏంటి ఆడదాని జీవితం? ఇప్పుడు తను మరొకరి భార్య. ఇష్టంగానో అయిష్టంగానో తనకి వివాహమైంది. వివాహితురాలైన తను పరాయి పురుషుడిని కలలో కూడా స్మరించుకోకూడదని కట్టుబాట్లలో ఉంది. కానీ ఇలా తరచూ కలలో వచ్చి కలవరపెట్టే ఆ వ్యక్తిని ఎలా మర్చిపోవడం? ఇంతకాలం ఎవరికి, ఆఖరికి ఎన్నోసార్లు తరచి అడిగినా అమలకు కూడా చెప్పని రహస్యం ఈ గుండెల్లో దాచుకుంది. ఇప్పుడు ఆ రహస్యం బట్టబయలవుతుందా? రేపటి నుంచి తన పక్కన వేణు అనబడే ఒక పురుషుడు హక్కుగా పడుకుంటాడు. తనకిలాంటి కల వచ్చిందని అతనికి తెలిసిపోతే ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది, తప్పకుండా తెలుస్తుంది. తను ఊపిరి పీల్చినా అతనికి తెలుస్తుంది. ఇంతకాలం ఈ జీవితం తనది, ఒక్కదానికే స్వంతం. కానీ నేడు ఈ తాళి అనబడే ఈ 2 బంగారు నాణాలు మెడలో పడిన క్షణం నుంచి ఈ జీవితంతో మరో జీవితం ముడిపడింది. తన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఈ వివాహం అనే తంతుతో శాశ్వతంగా పోగొట్టుకుంది. ఏంటి ఆడదాని జీవితం? వివాహం అనబడే ఈ తంతుతో తన మీద తనకి హక్కులేని జీవితమా ఆడది కోరుకునేది? ఆఖరికి తనకు నచ్చిన కళను తలుచుకునే స్వేచ్ఛ కూడా ఉండని ఈ వివాహ వ్యవస్థని గౌరవించాల్సిన అవసరం ఉందా? అసలు ఈ పెళ్ళే వద్దనుకున్న తనకి ఈ పెళ్ళేంటి? ఇష్టం లేని వ్యక్తితో ఈ ప్రయాణం ఏంటి? ఇది కేవలం 10 గంటల రైలు ప్రయాణం కాదు. జీవితమంతా ఈ వ్యక్తితో కలిసి ప్రయాణించాలి. లేదు అంటే తనకి పెళ్ళి ఇష్టం లేదని, అసలు అతనంటే ఇష్టం లేదని వేణుకు చెప్పాలి. ఎంత చెప్పినా అతను అర్థం చేసుకోలేదు. ఎందుకింత మొండిగా తనని ఇలా బంధించాడు?
ఎలా ఈ బందికానాలోంచి బయటపడటం? అర్చన వేణు వైపు చూసింది. ప్రశాంతంగా, ఒకంత గర్వంగా నిద్రపోతున్నాడు. నిశ్చింతగా నిద్రపోతున్నాడు. అనుకున్నది సాధించాను అన్న తృప్తితో నిద్రపోతున్నాడు. తన మనసులో జరిగే సంఘర్షణ అతనికి తెలియదు. తెలిసినా అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు. అతనంటే ఇష్టం లేదని తెలుసు, కానీ ఎందుకు ఇష్టం లేదో తెలియదు. ఇప్పుడు తెలిస్తే, తన మనసు పరాధీనమైందని తెలిస్తే, తన మనసులో ఎంతో కాలంగా పేరు ఊరు తెలియని ఒక వ్యక్తి వలపు ప్రభంజనం సృష్టించాడని, ఆ ప్రభంజనంలో పడి తను ఉక్కిరిబిక్కిరి అవుతోందని, పాపానికి, నీతికి, ధర్మానికి నిర్వచనం వెతుక్కుంటూ తిరగబోతోందని వేణుకు తెలుస్తుందా? తెలిస్తే ఏం చేస్తాడు? వదిలేస్తాడా? వదిలేస్తే ఎంత బాగుంటుంది. కోల్పోయిన స్వేచ్ఛ తిరిగి పొందవచ్చు. కానీ వేణు వదలడు. వదిలేవాడైతే అసలు పెళ్ళే చేసుకోడు. అతని భార్యగా బతకాలి. తనకిష్టం లేని ఆ వ్యక్తికి ఈ శరీరాన్ని సమర్పించుకోవాలి. ప్రతి క్షణం అతని సమక్షంలో సంచరించాలి. అతనితో కలిసి భోంచేయాలి. అతనికి వండి పెట్టాలి, సేవలు చేయాలి. ఇవన్నీ తాను చేయలేదు. మనసు చంపుకొని అస్సలు చేయలేదు. జీవితంలో తను చాలా అసహించుకునే పదం రాజీ. ఆడదంటే ప్రతి క్షణం ప్రతి విషయానికి రాజీ పడుతూ బతకడం అని చాలామంది అభిప్రాయం. కానీ తనకలా ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు వేణుతో రాజీపడి బతకపోతే ఏం జరుగుతుంది? బతికితే ఏం జరుగుతుందో తనకి బాగా తెలుసు. అర్చన చచ్చిపోతుంది. మరో అర్చన, చీము నెత్తురు, మనసు, అనుభూతులు లేని అర్చన బతుకుతుంది. వేణు అనే అతని జీవితం అనే ప్రయోగశాలలో రకరకాల పరిశోధనలకు ఉపయోగపడే అస్థిపంజరంలా బతికి ఉంటుంది. ఆ బతుకంటే తనకి అసహ్యం. అలా బతకడం కన్నా చావడం తనకిష్టం. బతుకంటే అందంగా బతకాలి, ఆర్టిస్టిక్గా బతకాలి, హాయిగా బతకాలి, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా బతకాలి. నచ్చిన వ్యక్తితో జీవితాన్ని పంచుకుని నచ్చేలా, అతను మెచ్చేలా బతకాలి. ఇంకా ఈ జీవితానికి ఈ అవకాశం పోయినట్టేనా? శాశ్వతంగా తాను ప్రేమించే అర్హత కోల్పోయిందా? ఆమెకు తెలియకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి. అతడెవరో, అతని పేరేంటో, ఎక్కడుంటాడో తెలుసుకోవాలని ఎంతో తప్పించింది. ప్రయత్నించింది కూడా. పరీక్షలయ్యాక ఆ విషయంలో చాలా సీరియస్గా వర్క్ చేద్దామనుకుంది. కానీ మనసే లేని ఓ కసాయి వ్యక్తి ప్రేమించానంటూ వెంటాడి వేటాడి తన జీవితానందాన్ని శాశ్వతంగా చిదిమేశాడు. అప్పట్నుంచి మనసంతా గందరగోళం. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియని అయోమయం. అత్యంత స్వల్పకాలంలో ఎంత భయంకరమైన మార్పు చోటు చేసుకుంది ఈ జీవితంలో. ఇంకా ఎప్పటికీ అతడిని కలవలేదు. అర్చనకి ఎప్పుడో విన్న పాట గుర్తొచ్చింది. పేరైనా అడగలేదు, ఊరైనా అడగలేదు. మనసేమో అతన్ని విడిచి మరలి రాదాయే. బెతలన్నీ అతనికే వినిపించానెందులకో నిశ్శబ్దంగా ఏడవసాగింది. ఎంత నిగ్రహించుకుందామన్న ఆగని కన్నీళ్లు జలపాతాలయ్యాయి. చాలాసేపటికి తనని తాను నిగ్రహించుకొని, కళ్ళు తుడుచుకొని, సన్నగా వెక్కిళ్ళొస్తుంటే చీర చెంగు అడ్డం పెట్టుకొని ఆ రూపాన్ని కళ్ళ ముందు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. అతను కనిపించిన మొదటి రోజు గుర్తొచ్చింది. ఆ రోజు అర్చన, అమల విశాఖపట్నంలో ఉన్న అత్యంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్లారు. మర్నాడు అర్చన పుట్టినరోజు. అమల అర్చనకి మంచి బహుమతి కొనడానికి తీసుకెళ్ళింది. ఇద్దరూ కళ్ళు చెదిరే కొత్త అందమైన రకరకాల బొమ్మల్ని, ఇంటీరియర్ డెకరేషన్కి పనికివచ్చే అలంకార వస్తువులను చూస్తూ నెమ్మదిగా నడుస్తున్నారు. అదుగో ఆ వాటర్ ఫౌంటైన్ తీసుకోనా? అమల ఆగిపోయి చేత్తో చూపించింది. అందమైన అమ్మాయి తడిసిన ఏకవస్త్రంతో వయ్యారంగా నిలబడి ఉంది. ఆమె చంకలో నీటి కుండ కొద్దిగా వంగి ఉంది. ఆ కుండలో నుంచి జారిపడుతున్న నీళ్లు తిరిగి ఫౌంటైన్లా చిమ్ముతూ రకరకాల కాంతుల్ని విరజిమ్ముతున్నాయి. ఆమె ఒక సరస్సులో నిలబడినట్లుగా ఎంతో సజీవంగా, అందంగా ఉంది. చాలా బాగుంది కదా? మిలమిలా మెరుస్తున్న కళ్ళతో చూస్తూ ఆ బొమ్మ వైపు నడిచింది. ఎంత ఈ ఫౌంటైన్? సేల్స్మెన్నే అడిగింది. దానికి రేట్ ట్యాగ్ ఉంది, చూడండి. మీరు చూస్తారా, నేను చూడనా? చివ్వున వెనక్కి తిరిగింది అర్చన. దాదాపు ఆమె భుజాన్ని ఆనుకుంటూ నిలబడి ఆ బొమ్మ వైపే చూస్తున్నాడు ఓ ఆజానుబాహుడు. లేత రంగు నిలువు గీతల షర్టు నల్లటి ప్యాంట్లోకి టక్ చేశాడు. చామన ఛాయగా అందంగా ఉన్నాడు. అతని పెదాలపైన విరిసి విరియని లేత చిరునవ్వు మెరుస్తోంది. కళ్ళు ఎంతో విజ్ఞానదాయకంగా, తేజోవంతంగా ఉన్నాయి. చాలా మంచి హోదా, అంతస్తు ఉన్న వ్యక్తిలా కనిపించాడు. రెప్ప వేయకుండా తన వైపే చూస్తున్న అర్చన వైపు హఠాత్తుగా చూపులు తిప్పాడు. ఇద్దరు చూపులు కలిశాయి. విశాలమైన అతని కళ్ళల్లో లిప్తపాటు మెరుపు కనిపించింది. చిన్నగా పలకరింపుగా నవ్వాడు. ఒక్కసారి గుండె జల్లుమంది అర్చనకి. చటుక్కున చూపులు తిప్పుకుంది. అప్పటికే అమల ఆ బొమ్మకి ఖరీదు బేరం చేసి గిఫ్ట్ ప్యాక్ చేయిస్తోంది. అలాంటి బొమ్మ మరొకటి ఉందా? అతను అడిగాడు. సారీ సార్, అన్నీ ఒక్కొక్క పీస్ మాత్రమే వస్తాయి. ఇవన్నీ కొత్త పీసులు, శాంపిల్గా వస్తాయి. ఇదిగో ఈ బొమ్మ తీసుకోండి, కొంచెమే తేడా అంటూ మరో బొమ్మ చూపించాడు.
అందులో అమ్మాయి బదులుగా దేవతా వస్త్రాల్లో ఉన్న స్త్రీమూర్తి ఉంది. వద్దు పోనీలే. తమాషాగా అర్చన వైపు చూసి అక్కడి నుంచి ముందుకు నడిచి వెళ్ళిపోయాడతను. అతను వెళ్ళిన వైపే చూస్తూ బొమ్మలా నిలబడిపోయిన అర్చన భుజం మీద చెయ్యేసి పదా వెళ్దాం అంది అమల. ఉలిక్కి పడిన అర్చన అయిష్టంగా ఆమెని అనుసరించింది. మౌనంగా స్వప్నావస్థలో ఉన్నట్టుగా నడుస్తున్న అర్చనని చిత్రంగా చూస్తూ అడిగింది అమల. ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా? అబ్బే ఏం లేదు తడబాటుగా అంది అర్చన. ఏంటే అతన్ని చూసి మనసు పారేసుకున్నావా? సరదాగా నవ్వింది అమల. అర్చన మొహం ఎర్రబడింది. ఏంటి అదంతా సిగ్గే? ఏంటే బాబు అంత నచ్చాడా అతను? నేను సరిగ్గా చూడలేదు. పద వెనక్కి ఓసారి పరిశీలనగా చూసి ఊరు పేరు వివరాలు తెలుసుకుందాం. ఇంకా నయం చాలే తెలివి, పద పోదాం. అర్చన పార్క్ చేసిన తన బండి వైపు నడిచింది. దారి పొడుగునా ఇంటికి వెళ్ళాక కూడా అనుక్షణం అతనే గుర్తొస్తూ అర్చనకి మనశ్శాంతి కరువైంది. అతన్నెక్కడో చూసినట్టుంది. ఎవరతను? బాబోయ్ ఎంత పదునైన చూపులు సూటిగా గుండెల్లోకి దూసుకెళ్ళి అలజడి రేపాయి. ఎన్నడూ లేని అనుభూతులేవో ఈనాడు గుండెల్లో సందడి చేస్తున్నాయి. పదే పదే అతన్ని చూడాలనిపిస్తోంది. ఎక్కడో చూసింది, చాలా పరిచితంగా ఎంతో ఆత్మీయంగా అనిపిస్తున్నాడు. ఎంత బాగుంది అతని నవ్వు. మన్మథ బాణంలా మరులు రేపుతూ మగవాడి స్పర్శ చూపులతో తగిలినా భరించలేకపోయే తను ఇవాళ అతని చూపుల జల్లుల్లో ఇంతలా తడిసిందేమిటి? ఎందుకీ కలవరం? ఏమిటి పులకరం? ఏంటమ్మా అన్నం సరిగ్గా తినడం లేదేం? సావిత్రి ప్రశ్నకి ఆకలి లేదమ్మా అంటూ చేకడుక్కొని లేచి వెళ్ళిపోయింది అర్చన. మంచం మీద వాలగానే హఠాత్తుగా గుర్తొచ్చింది. ఇతనే అతను నిత్యం తనని వెంటాడే కలలోని రాజకుమారుడు. అవును, అదే నవ్వు, అదే చూపు. అంటే అతను అమ్మో, మరి ఆ రాక్షసుడెవరు? తామిద్దరూ ఏకమయ్యే సమయంలో తన చెయ్యి విరగ్గొట్టినవాడు ఇవాళ మళ్ళీ ఆ కల వస్తే తెలిసిపోతుంది. అమ్మో, మళ్ళీ కల వణికిపోయింది అర్చన. ఆ రాత్రి అవే ఆలోచనలతో ఆమెకి శివరాత్రి అయింది. ఆ తరువాత మళ్ళీ అతను ఒక సినిమా థియేటర్లో కలిశాడు. సినిమాకు వెళ్లారు అమల, అర్చన. ఇంటర్వెల్లో కాఫీ తాగడానికి వెడితే అక్కడ జనం మధ్య అతను, అవే చూపులు, అవే కళ్ళు, అదే నవ్వు. ఆ తర్వాత సినిమా చూడలేకపోయింది. మధ్యలో వెళ్ళిపోదామనుకుని చివరిదాకా ఉంటే మళ్ళీ ఓసారి అతను కనిపిస్తాడన్న ఆశతో ఉండిపోయింది. కానీ అతను కనిపించలేదు. అర్చన మూడ్ మారిపోవడం చూసి అడిగింది అమల. ఏమైందే సడన్గా? అర్చన చెప్పాలనుకుంది, కానీ పెదవి దాటి మాట పెగల్లేదు. ఏం లేదు, ఏంటో డల్గా ఉంది అంది. అలా 4-5 సార్లు అతను కనిపించాడు. ప్రతిసారి అర్చన మనసులో అలజడి రేపుతూ మాయమైపోతున్నాడు. ఒకసారి అతనితో మాట్లాడాలి అనుకుంది. కనీసం అతనన్నా ఒక్కసారి పలకరించవచ్చుగా. తను ఆడపిల్ల, తనకి సిగ్గు మొహమాటం. కానీ అతనికేం? మగాడు, మాట్లాడొచ్చుగా. పరిచయం అయితే తన కళ గురించి చెప్పి నా కల్లో కనిపించే రాజకుమారుడివి నువ్వే అని చెప్పొచ్చు. ఆ కళకి అర్థం ఏమిటో అతన్నే అడగొచ్చు. ప్రతిసారి జనం మధ్యలో కలవడం, తిరిగి చూసేలోగా మాయమవడం. ప్రశాంతంగా ఉన్న అర్చన మనసు కల్లోల సముద్రమైంది. ప్రణయ జ్వాలలు రేగిన దండకారణ్యంలా, వలపు ప్రభంజనంలా శాంతిని ప్రశాంతిని భగ్నం చేస్తూ, అలజడిని అశాంతిని ఆహ్వానిస్తూ. ప్రేమ గురించి ఆలోచించిన ఆమె మనసులో ప్రేమ ఓ వాయుతరంగంలా ప్రవేశించింది. ఇప్పుడెందుకు ఆమె కంటికి అంత అందంగా, అందరూ మంచివాళ్లుగా కనిపిస్తున్నారు? అతనెవరో తెలుసుకోవాలి, అతనితో స్నేహం చేయాలి, కబుర్లు చెప్పాలి, తన కలలన్నీ చెప్పాలి, ఆశయాలు చెప్పాలి, ఆశలు చెప్పాలి, కలుసుకోవాలి. పేరైనా అడగలేదు, ఊరైనా అడగలేదు. మనసేమో అతన్ని విడిచి మరలి రాదాయే. పెదాల మీద పాత ప్రేమ పాట లిపిదిద్దింది. అర్చన కోరుకున్నట్టు అతన్ని కలుసుకోలేదు. కాలం విషసర్పమై బుసకొట్టకపోయి ఉంటే కలుసుకునేదేమో. కానీ అర్చన వెక్కిళ్ళు అణుచుకోవడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. రైలు శబ్దంలో కలిసిపోయి పైకి రాలేక గుండెల్లో మెలిచుట్టుకొని గింగిరాలు తిరుగుతుంటే అలాగే బెర్త్ మీదకి వాలిపోయింది. వేణుతో కలిసి హైదరాబాద్లో మల్కాజ్గిరిలో ఒక ఇండిపెండెంట్ పోర్షన్లో అర్చన కొత్త జీవితం ప్రారంభమైంది. వేణు హైదరాబాద్ వచ్చిన నెలకే చక్రవర్తి ఇన్ఫ్లుయెన్స్ చేసి వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. అప్పటికే అతనికి మాధవితో వివాహమైంది. మాధవి స్నేహం అర్చనకి కొంచెం ఊరటని, ఆనందాన్ని కలగజేసింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులు కూడా మల్కాజ్గిరిలోనే ముందు అద్దెకి, మరో 2 నెలల్లోనే స్వంత అపార్ట్మెంట్కి మారిపోయినా అర్చనకి వేణుకి మాత్రం దగ్గరగానే ఉన్నారు. వేణు అర్చన చేత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీకి అప్లై చేయించేలోగా మాధవి సరదాగా పనిచేస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీలోనే అర్చనకి కూడా సెక్రటరీ పోస్ట్ లభించడంతో ఆమె ఉద్యోగంలో చేరిపోయింది. అర్చన తన ఆశయం ప్రకారం చదువు కొనసాగించే ఆలోచన కొద్ది కాలం వాయిదా వేసుకుంది. అందుకు తగినట్టుగా తాను మానసికంగా సిద్ధం కావాలి. 2 వేణు మీద ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ఆధారపడకూడదు.
ప్రస్తుతం ఆమె మానసిక స్థితి చాలా గందరగోళంగా ఉంది. హఠాత్తుగా సంభవించిన ప్రళయంలో సర్వస్వం కోల్పోయిన అభాగ్యురాలిలా శూన్యంలో నిలబడి దిక్కులు చూస్తున్నట్టు అనిపిస్తోంది. అందుకే తాత్కాలికంగా కొంత డైవర్షన్ ఉంటుందని మాధవి అడగంగానే అంగీకారం తెలిపి వెళ్ళి జాయిన్ అయిపోయింది. అర్చన ఉద్యోగంలో చేరడం ఎంతమాత్రం తనకిష్టం లేకపోయినా ముందు ఆమె మానసికంగా సెటిల్ అవ్వాలని వేణు కూడా వారించలేదు. తప్పకుండా అర్చన కొద్ది కాలంలోనే అన్నీ మర్చిపోయి తనతో అన్యోన్యంగా ఉంటుందని ఆశించాడు. కానీ అతను ఆశించినట్టు అర్చన అంతా మర్చిపోయి భర్తగా అంగీకరించలేదు. నెలలు గడుస్తున్న వేణుని ఒక స్నేహితుడిగా తప్ప భర్తగా అడుగు కూడా ముందుకు వెయ్యనీయలేదు. అతనికి ప్రతిరోజు ఒక గండంలా అనిపిస్తుంది. సహనం నెమ్మదిగా నశించిపోతోంది. ఎంతకాలం ఇలా ఉంటుందీమే? ఏ ఆడదానికైనా ఇంతకన్నా ఏం కావాలి? దారి తప్పబోతున్న జీవితాన్ని తను అందుకుని సరైన దారిలో నడిపిస్తున్నందుకు ఆమెకి కనీసం కృతజ్ఞత కూడా లేదు. ఏమిటి ఈమె ఉద్దేశం? అనేక ప్రశ్నలు అతని మనసులో సంఘర్షణ కలగజేస్తుంటే తన మనసులో భావాలు, తన ఆవేదన మధ్య మధ్యలో చెప్పి చెప్పకుండా చక్రవర్తికి చెబుతూ కొద్దిగా మనసు తేలికపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాలం గడుస్తూనే ఉంది. అర్చన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. వేణుతో పగలంతా సరదాగా ఉంటుంది. అందులో చక్రవర్తి, మాధవి కలిసిన రోజు ఆమె ఆనందానికి అడ్డే ఉండదు. వేణు చాలాసార్లు సన్నిహితంగా రావడానికి, ఆమెను బుజ్జగించి తన దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. పక్కన వెళ్ళి పడుకోగానే పెద్ద తాజ్పామును చూసినట్టు చూసి దిండు దుప్పటి తీసుకుని వెళ్ళిపోయి సోఫాలో పడుకుంటుంది. ఒకరోజు చాలా సీరియస్ అయ్యాడు. ఏంటి, నేనేం దయ్యాన్నా భూతాన్నా? ఎందుకలా దూరంగా ఉంటావు? నేను నీ భర్తను అర్చన అన్నాడు కోపంగా. నిర్మోహమాటంగా అంది అర్చన. సారీ వేణు, జీవితంలో ఎప్పటికైనా నిన్ను భర్తగా చూడగలిగితే నేనే నీ పక్కనొచ్చి పడుకుంటాను. దయచేసి నన్ను ముట్టుకోవద్దు. మనం స్నేహితులం. వేణు ఉపికి వస్తున్న కోపం అదుపు చేసుకుంటూ, నువ్వెప్పటికీ నన్ను భర్తలా చూడలేకపోతే అన్నాడు. అర్చన మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అంది, నీ ఇష్టం వేణు, నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. వేణు నిర్ఘాంతపోయాడు. వేరే పెళ్ళా? దానికోసం నేనింత కష్టపడడం దేనికి అర్చన? నీకోసం, నిన్ను పొందడం కోసం నేను నా ఉన్నత చదువు వదులుకొని ఉద్యోగం చూసుకున్నాను. ఇంత నిర్దయగా నన్ను వేరే పెళ్లి చేసుకోమని అనేందుకు నీకు నోరెలా వచ్చింది? అర్చన మాట్లాడలేదు. నేను నిన్ను బలవంతం చేశానా అనుకుంది మనసులో. తన మనసులో వేరే ఎవరో ఉన్నారని ఎలా చెప్పాలి? చెప్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? అందుకే మౌనంగా అతని పక్క నుంచి లేచి అవతలకు వెళ్ళిపోయింది. వేణు ఆవేశంతో వణికిపోయాడు. కానీ ఏం చెయ్యలేక నిస్సహాయంగా పడుకుండిపోయాడు. ఈమె మనసు నేనెన్నటికీ గెలుచుకోలేనా? ఈమెని బలవంతంగా పెళ్లి చేసుకుని పొరపాటు చేశానా అని ఆలోచిస్తూ చాలాసేపటికి నిద్రపోయాడు. కాలం గడిచిపోతూనే ఉంది. మాధవి గర్భవతి అయింది. వేణుకి వాళ్ల ముందు చాలా అవమానంగా అనిపించింది. అర్చనని ఎలా తన దాన్ని చేసుకోవాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అర్చన ఉద్యోగంలో చేరి 3 నెలలైంది. మాధవి నెల తప్పిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య రాకపోకలు ఎక్కువైనాయి. అర్చన కాపురం సంగతి తెలియని మాధవి, నువ్వు కూడా త్వరలోనే నా జత చేరాలి అర్చన. నేను పాపని కంటే నువ్వు బాబుని, నేను బాబుని కంటే నువ్వు పాపని కనాలి అంటూ ఆట పట్టించేది. అర్చన పల్చగా నవ్వి, అన్నీ మన చేతుల్లో ఉన్నాయా అంటూ దాటేసేది. అయితే ఒకరోజు చక్రవర్తి ద్వారా మాధవికి అర్చన ప్రవర్తన తెలిసింది. ఆ రోజు అర్చనకి గట్టిగా క్లాస్ తీసుకుంది. పిచ్చివేషా లేకుండా జరిగింది మర్చిపోయి వేణుతో హాయిగా కాపురం చేసుకో అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. వేణు మంచివాడు, అతనిలాంటి భర్త లభించడం నీ పూర్వజన్మ సుకృతం అంటూ కొసమెరుపు కూడా ఇచ్చింది. అర్చన అన్నింటికీ చిరునవ్వే సమాధానంగా నవ్వింది. మాధవికి 7వ నెల వచ్చింది. పురిటికి వెళ్ళింది. వెళ్తూ నేను బాబుని ఎత్తుకుని వచ్చేసరికి నువ్వు ఖచ్చితంగా కన్సీవ్ అవ్వాలి అంటూ అర్చనని శాసించి మరీ వెళ్ళింది. మాధవి మాటలు, వేణు తన కోసం పడుతున్న తపన అర్చన ఆలోచనల్లో చిన్న మార్పుని తీసుకొచ్చాయి. అందరూ అన్నట్టు వేణు తన కోసం త్యాగం చేశాడా? మంచివాడు, నిజంగానే మంచివాడు. 7 ఏడాది కావస్తోంది పెళ్ళై. ఇంతవరకు సహనంతో తన అంగీకారం కోసం చూస్తున్నాడే కానీ ఏనాడు హద్దుమీరి ప్రవర్తించలేదు. ఇంకా ఎలాగూ ఈ జీవితం ఇంతే. ఇప్పుడిప్పుడే కొద్దిగా మనసు కుదుట పడుతోంది. కలగానే మర్చిపోవడానికి ప్రయత్నిస్తోంది. ఒక విధంగా ఈ ప్రయత్నంలో కృతకృత్యురాలవుతోంది కూడా. కాకపోతే నాగరాజు చేసిన డ్యామేజీనే ముల్లులా పొడుస్తూనే ఉంది. అతని మీద ప్రతీకారం తీర్చుకోలేకపోయినా తన నిస్సహాయతకి తన మీద తనకే కోపం వస్తుంది. ఆ అవకాశం లభించకుండా చేసింది వేణే అని అనిపించినప్పుడల్లా వేణు మీద అంతులేని కోపం వస్తోంది. కానీ ఆ కోపాన్ని అణుచుకుని శాంతంగా, ప్రశాంతంగా, ప్రాక్టికల్గా ఆలోచించడానికి ప్రయత్నించింది. ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చింది.
ఇక నుంచి వేణుని ప్రేమించాలని, అతని భార్యగా జీవితంతో రాజీ పడాలని నిర్ణయించుకుంది. రాజీ ఎంతమాత్రం ఇష్టం లేని పదం. రాజీ, ఆడదానికి జీవితం అంటే రాజీ. ఈ రాజీ అనేది లేకుండా అతని ఇష్టం వచ్చినట్టు బతికే స్వేచ్ఛ వచ్చేదాకా ఆడదానికి స్వేచ్ఛ లేనట్టే. నిట్టూర్చింది. 28వ తారీఖు, 2 రోజుల్లో నెల అయిపోతుంది. ఉద్యోగం మానేసి చదువు ప్రారంభించాలి. వేణుతో కాపురం ప్రారంభించాలని దారి తెన్ను లేకుండా సాగుతున్న అల్లిబిల్లి ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి జీవితాన్ని జీవితంగా సాగించాలి. జీతం తీసుకుని ఉద్యోగం మానేయాలి. అలా అనుకుని ఆఫీస్కి వెళ్ళిన అర్చన జీవితంలో అదొక అత్యంత ముఖ్యమైన రోజుగా మారుతుందని ఊహించలేదు. ఆమె ఆఫీస్కి వెళ్ళేటప్పటికీ అంతా హడావిడిగా ఉంది. కొత్త మేనేజర్ వస్తున్నట, పాత మేనేజర్ అమెరికా వెళ్ళిపోతున్నాడట అంటూ కొలీగ్స్ చెప్తుంటే ఆసక్తిగా వింది. అందరితో పాటు తాను కొత్తగా వచ్చే బాస్ కోసం కుతూహలంగా ఎదురుచూసింది. అతను వచ్చాడు. పొడుగ్గా, చామన ఛాయగా, సూదుల్లాంటి చూపులతో గుండెల్లో అలజడి రేకెత్తిస్తూ పెదాల చాటున అస్పష్టంగా కదులుతున్న చిరునవ్వుతో వచ్చాడు. అతడే మొదటి రోజు మాల్లో, మరో రోజు సినిమా హాల్లో, ఇంకో రోజు మార్కెట్లో తరచూ కలలో కనిపిస్తూ తన హృదయంలో కల్లోలం సృష్టించిన వ్యక్తి. ఇతనా బాస్? ఆమె కళ్ళ ముందు పెద్ద పెద్ద విస్ఫోటనాలు. సముద్రం ఉవ్వెత్తున అలలతో ఎగిసిపడుతూ ఊరునంతా ముంచేస్తున్నట్టు. ఆకాశం ఫెళఫెళ రావాలతో గర్జిస్తూ పిడుగులు తన మీదే పడుతున్నట్టు. తన సుదీర్ఘమైన జీవితం చిన్న చాపచుట్టలా మారి ఆ అలలతో కొట్టుకుపోతున్నట్టు. నిర్ఘాంతపోయి శిలయై నిలబడిపోయింది. ఎవరో పరిచయం చేస్తున్నారు. ఈమె అర్చన, మీ సెక్రటరీ. అతను కళ్ళల్లో నవ్వుతో పెదాల మీద హలో అనే 2 అక్షరాలతో సూటిగా చూశాడు. అర్చన ఏమీ మాట్లాడలేదు. నవ్వుదామంటే పెదాలు బిగించుకున్నాయి. కళ్ళు శూన్యంగా చూశాయి. మధ్యాహ్నానికి లీవ్ లెటర్ ఇచ్చి వచ్చేసింది. ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్తు పట్ల వేసుకున్న పథకాలు అన్నీ సుడిగాలి వీచి చెల్లాచెదురైనట్టుగా అయ్యాయి. అదే ఆఖరు ఆఫీస్కి వెళ్ళడం. రిజిగ్నేషన్ లెటర్ పంపించింది. ఎందుకు, కారణం ఏంటి అంటూ అతను కబురు పంపించాడు. కానీ ఏం చెప్పలేదు. ఏం చెప్పడానికి తన దగ్గర సమాధానం ఉంటే కదా. వేణు కూడా పదే పదే అడగసాగాడు. ఏమర్చనా, ఇవాళ ఆఫీస్కి వెళ్ళడం లేదా? ఏం ఒంట్లో బాగాలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఏంటి ఇవాళ కూడా వెళ్ళవా? ఏమైంది? ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం లేదు. చెప్పలేదు. 10 రోజులు గడిచిపోయాయి. కనీసం స్నేహితురాలుగా కూడా ఉండలేని స్థితి. అసలు ఆ ఇంట్లో ఉండడమే కష్టంగా, భారంగా. వేణుకి తనకి మధ్య మళ్ళీ పెద్ద అగాధం. ఈ అగాధం ఇంకా పూడ్చలేదు. అర్చన మానసిక స్థితి ఆమెకి అర్థం కావడం లేదు. అలాంటి సమయంలోనే వేణు, సహనం కోల్పోయిన వేణు, ఉద్రేకాన్ని, ఆవేశాన్ని, కోరికని ఆపుకోలేని వేణు ఆమె మీద అత్యాచారం చేశాడు. అతను భర్తే, కానీ తన అంగీకారం లేకుండా, తన సహకారం లేకుండా, తన ఇష్టం లేకుండా తన మీద దౌర్జన్యం చేయడం సహించరానిది, భరించరానిది. చట్టపరంగా తీసుకుంటే శిక్షార్హమైనది. కానీ అర్చన అదేం ఆలోచించలేదు. తనకు అక్కడ రక్షణ లేదని, ఆ ఇంట్లో తనకి స్థానం లేదని, మనసులో ఏమాత్రం వేణుకి చోటు లేదని నిర్ణయించుకుంది. ఎవరి కోసం విశాఖ మొత్తం జల్లెడ పట్టి వెతకాలని ఆశించిందో అతను ఎదురుగా ఎంతో చేరువుగా, ఎంతో సన్నిహితంగా వచ్చాడు. కానీ తను అతడిని కళ్ళారా చూసే అర్హతను కూడా కోల్పోయింది. ఇంకా అక్కడ ఉండడం క్షేమం కాదు, ఉండలేదు కూడా. అందుకే అర్చన వేణు ఇచ్చిన జీవితాన్ని వదిలి బయటకు వచ్చేసింది. అప్పటిదాకా నిశ్శబ్దంగా అర్చన చెప్పింది విన్న నళిని భారమైన హృదయంతో బరువుగా అంది. చాలా పొరపాటు చేసావు అర్చన, చాలా పొరపాటు చేసావు. ఆ విషయం వేణుతో పంచుకొని అతనితో బతకాల్సింది. మనసులో ఉన్న బరువు ఎవరికన్నా చెప్పుకుంటే మనసు తేలికవుతుంది. అర్చన కన్నీళ్లతో చూసింది. నువ్వు కూడా ఇదే అంటున్నావా నళిని? ఎవరైనా ఇలాగే అంటారు అర్చన. మన దేశంలో కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు ఉన్నది ఆచరించడానికే. అవి ఆచరిస్తే మానవ జీవితం, ముఖ్యంగా స్త్రీ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. అంతే, మనసులో ఇష్టం లేకుండా కేవలం ఓ కట్టెలా నా శరీరం నిత్యం రాత్రిళ్ళు వేణుకి అర్పిస్తూ అసహ్యంగా కాపురం చేస్తూ పిల్లల్ని కని వాళ్ళని పెంచి పెద్ద చేసి చదువులు, పెళ్ళిళ్ళు, ఇదేనా నా జీవితం? నీదే కాదమ్మా, ప్రతి ఆడదాని జీవితం. ఆ మాటకొస్తే ప్రతి మగాడి జీవితం కూడా అంతే. ఏం ఆలోచనలు, ఆశలు, ఆశయాలు మగవాళ్లకు ఉండవా? నీకు తెలుసా అర్చన, మా నాన్న మా కుటుంబం కోసం ఎంత త్యాగం చేశారో, ఎన్ని కోరికలు చంపుకున్నారో, ఎంత సుఖాన్ని త్యజించారో నీకు తెలుసా? మా అమ్మకి కనీసం ఇంట్లోకి 4, బయటికి 4 మామూలు చీరలు కాక 2 పట్టు చీరలు ఉండేవి. నాన్నకి ఒక లుంగీ, 2 ప్యాంట్లు, 2 షర్ట్లు. అవి సుమారు 5 ఏళ్ళు వాడారు. ఇలాంటివెన్నో నాకు తెలుసు.
మా నాన్న లాంటి మధ్యతరగతి తండ్రులెందరో తమ పిల్లల కోసం, కుటుంబం కోసం త్యాగాలు చేశారు, రాజీలు పడ్డారు. ఆఫ్టర్ ఆల్ ఇది జీవితం అర్చన. సుదీర్ఘమైన జీవితంలో ఎన్నో మలుపులు ఏర్పడుతుంటాయి, ఎన్నో పరిచయాలు ఏర్పడుతుంటాయి. అంతా ఒక ప్రయాణంలా సాగిపోవాలి. నీకు రైలు ప్రయాణంలో నీతో పాటు ప్రయాణించే ఎందరితోటో పరిచయం ఏర్పడుతుంది. కొందరితో ఆ కొన్ని గంటల్లోనే ఒక సాన్నిహిత్యం, అనుబంధం ఏర్పడుతుంది. అలా అని వాళ్ళు దిగిపోయాక వాళ్ళ కోసం ఏడుస్తూ కూర్చుంటావా? లేదు కదా. అంతే. అతనెవరో నీకు తెలియదు, ప్రేమించావు. ఇది ప్రేమ కూడా కాకపోవచ్చు, జస్ట్ ఆకర్షణ. నీ జీవితంలో జరిగిన యాక్సిడెంట్ నుంచి వేణు నిన్ను కాపాడాడు. అలాంటిది అతని పట్ల నువ్వెంతో కృతజ్ఞత చూపాల్సింది. ఇలా చేయడం ఎంతమాత్రం హర్షణీయం కాదు అర్చన. ఐఎమ్ సారీ, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. ఎనీవే, నీ జీవితం నీ ఇష్టం. కానీ ఒక శ్రేయోభిలాషగా చెప్తున్నా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. వేణుకి ఉత్తరం రాసి సారీ చెప్పు. వచ్చి తీసుకెళ్తాడు, తప్పకుండా తీసుకెళ్తాడు. అర్చన అయోమయంగా చూసింది నళిని వైపు. కొంత ఓదార్పు లభిస్తుందన్న ఆశతో చెప్పింది. నళిని ఇలా మాట్లాడుతుందేంటి? ఆడవాళ్ళంతా ఇలాగే మాట్లాడతారా? ఇదే నా జీవితం అంటే? వేణుకు సారీ చెప్పి మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించాలా? అంతకన్నా అవమానకరమైన విషయం ఇంకోటి ఉందా? అప్పటికే చీకటి పడింది. బయట స్ట్రీట్ లైట్లు వెలిగాయి. పార్క్లో జనం కూడా లేచి ఇంటిదారి పడుతున్నారు. అప్పటిదాకా పిల్లల అల్లరితో కోలాహలంగా ఉన్న పార్కులో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. తదియ చంద్రుడు సన్నని దారంలా వంపు తిరిగి సుందరంగా ఉన్నాడు. అదిగో అర్చన, నెలపొడుపు, దండం పెట్టుకో. ఈ నెల నుంచి నీ జీవితంలో మార్పు వస్తుంది. వింతగా చూసింది అర్చన నళిని వైపు. ఆమె చూపుల భావం గమనించిన నళిని అంది, నెలపొడుపు చూసి దేవుణ్ణి, నీకు ఇష్టమైన వాళ్ళని చూడాలి. నీ చీర చెంగు నుంచి ఒక దారపు పోగు తీసి చంద్రుడికిచ్చి మనసారా నీ కోరిక వెల్లడించుకో. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటూ తన చీర చెంగు నుంచి ఒక దారపు పోగు తీసి చంద్రుడి వైపు విసిరి 2 చేతులు జోడించి దండం పెట్టుకుంది నళిని. అరచేతులు చూసుకుని తన చేతులు తనే ముద్దు పెట్టుకుని పద వెళ్దాం అంది. మౌనంగా ఆమెను అనుసరిస్తూ అనుకుంది అర్చన. ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి జీవితం వారిది. వేణు సెలవు అయిపోయింది. హైదరాబాద్ తిరిగి వెళ్ళాలి. ఆ రాత్రి తల్లి దగ్గర చిన్న పిల్లాడిలా మారిపోయాడు. అమ్మా, బాబుని నేను తీసుకెళ్ళిపోనా అడిగాడు. నువ్వా? ఆశ్చర్యంగా చూసింది తాయారమ్మ. తీసుకెళ్ళి ఏం చేస్తావు? నువ్వు చూడగలవా? వాడి ఆలనా పాలన ఎవరు చూస్తారు? తన కొడుకుని తనతో తీసుకెళ్లాలన్న కోరిక ఉండడంలో తప్పు లేకపోవచ్చు. కానీ వాడిని గాలికి వదిలేసి పెద్దవాడిని చెయ్యాలనుకోవడం ధర్మం కాదే. గాఢంగా నిట్టూర్చాడు. మళ్ళీ చిన్న ఆశ ఏదో మిణుకుమంటూ మెరిసినట్టు అనిపించి అన్నాడు, పని మనిషిని పెట్టుకుంటానమ్మా. ఆవిడ వేణు జుట్టు నిమురుతూ సన్నగా నిట్టూర్చింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అంది, పని మనిషి మన మనిషి అవుతుందా నాన్న? వాడికి తల్లి లేదు, కానీ నానమ్మని నేను బతికే ఉన్నాగా. అమ్మా, బాధగా పిలిచాడు. అలా అనకమ్మా, నేను తట్టుకోలేను. ఆవిడ సన్నగా నిట్టూరుస్తూ అంది, నువ్వు తట్టుకోలేకపోయినా ఇది నిజం నాన్న. అలా అన్నాక ఆవిడ నెమ్మదిగా వేణు చేతిలోకి తీసుకుని నిమురుతూ, వేణు, ఆ అమ్మాయి నీ నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిందో కానీ వెళ్ళి తప్పు చేసింది. ఆ అమ్మాయికి కూడా ఏం వయసుందని, చిన్నపిల్లేగా. తప్పు చేసిందని వదిలేస్తామా? పెద్దవాళ్ళం. నయానో భయానో దారికి తీసుకురావడం మా బాధ్యత. ఏం చేస్తాం చెప్పమ్మా? ఎక్కడని ఆవిడ కోసం వెతుక్కుంటూ వెళ్తాం? ఆడపిల్లకి 2 ఇళ్ళుంటాయరా. ఒకటి పుట్టిల్లు, 2 మెట్టినిల్లు. ఇక్కడ లేదు, నీ దగ్గర లేదు. మిగిలింది పుట్టిల్లు. ఖచ్చితంగా తల్లి దగ్గర ఉండే ఉంటుంది. తల్లి దగ్గర ఉన్న ఆవిడ బాబుని ఇక్కడెందుకు వదిలేసిందమ్మా? ఆ ప్రశ్నకి ఆమెకి సమాధానం తోచలేదు. అవును, బాబుని ఇక్కడెందుకు వదిలేసింది? అప్పుడే కృష్ణస్వామి అక్కడికి వచ్చాడు. భుజం మీద కండువా తీసి అరుగు మీద దులిపి కూర్చుంటూ అన్నాడు, ఏం నాన్న వేణు, నీ సెలవులు అయిపోయాయి అనుకుంటా. అవును నాన్న. వేణు స్వరంలో వినిపించిన జీరా అతని వేదన తెలియజేసింది ఆయనకి. బాబు గురించి ఏం నిర్ణయించావు? వేణు తల్లివైపు చూశాడు. ఆవిడ మంద్రంగా అంది, వాడేం ఆలోచిస్తాడండి? బాబుని తీసుకెళ్లాలని ఉబులాట పడుతున్నాడు, కానీ ఎంతవరకు సాధ్యమో ఆలోచించలేదు. ఆయన తల పంకిస్తూ అన్నాడు, అవును, ఆడవాళ్ల సంరక్షణ లేకుండా వాడిని ఎలా చూసుకోగలవు? ఏవండి? తాయారమ్మ నెమ్మదిగా సందేహంగా పిలిచింది. ఆయన ఆమె వైపు చూశాడు. ఒక్కసారి మనం వైజాగ్ వెళ్ళొద్దాం, కోడలికి నచ్చజెప్పి తీసుకొద్దాం. లిప్తపాటు కాలం ఆయన కళ్ళల్లో కోపం వచ్చినట్టు ఎర్రజీరలు కనిపించాయి. వెంటనే తల పంకిస్తూ అన్నాడు, వెళ్ళడం మన బాధ్యత. అయితే నేను వేణు వెళ్ళొస్తే బాగుంటుందేమో. ఆవిడ కళ్ళల్లో సంతోషం వెల్లివిరిసింది. తన ప్రతిపాదన ఆయన సమ్మతించడం అంటే తను చెప్పిన దానికి ఆయన అంగీకరించడం అనుకుంటూ అంది, అవును, నేనొస్తే బాబుని ఎవరు చూసుకుంటారు? అందుకే మీరిద్దరూ వెళ్ళిరండి.
నేను రాను నాన్న. సడన్గా వేణు స్వరం వినిపించి ఇద్దరు ఉలిక్కిపడ్డారు. ఏం, ఎందుచేత? ఆయన కొంచెం నొసలు చిట్లిస్తూ అనుమానంగా అడిగారు. ఏం లేదు, నేను వద్దనుకొని వెళ్ళిపోయిన ఆవిడ కోసం నేనెందుకు దేవరిస్తూ వెళ్ళాలి నాన్న? నాకు బాబున్నాడు, చాలు, వాడిని చూసుకుంటూ నేను బతికేయగలను. కానీ ఆ అమ్మాయికి ఆ అవకాశం కూడా లేదు కదరా. దానికి నేను బాధ్యుడిని కాదు నాన్న. బాధ్యులెవరు, కారణాలేంటి అవన్నీ తర్వాత చర్చించుకుందాం. ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఆ అమ్మాయి జరిగిన సంఘటనకి భయపడి సంసార జీవితం మీద విరక్తి పెంచుకుందా? మగవాళ్ళంటేనే అసహించుకుంటోందా? లేక నువ్వన్నట్టు స్వేచ్ఛ కోసం వెళ్ళిపోయిందా? మనకి ఖచ్చితంగా తెలియాలి. నువ్వన్నదే నిజమైతే ఆమెని బతిమాలను, కానీ బతుకు గురించి తెలియజేయడం మాత్రం నా ధర్మం, నా కర్తవ్యం. వేణు మాట్లాడలేదు. మౌనంగా ట్యూబ్లైట్ కింద పురుగుల కోసం తిరుగుతున్న బల్లిని చూస్తూ కూర్చున్నాడు. లైట్ ఆర్పేస్తాను, బల్లులు చేరుతున్నాయి, వెన్నెల ఉందిగా అంటూ తాయారమ్మ లేచి స్విచ్ ఆఫ్ చేసింది. అప్పటిదాకా ట్యూబ్లైట్ వెలుగులో ఓ రకంగా ఉన్న పరిసరాలు ఇప్పుడు వెన్నెల వెలుగులో నిపుణుడైన చిత్రకారుడి చేతిలో రూపుదిద్దుకున్న అద్భుతమైన చిత్రంలా అందంగా ఉంది. పారిజాతం పూల పరిమళం గాలిలో తేలుస్తోంది. పూలన్నీ నేలన రాలిన తివాచీ పరిచినట్లున్నాయి. కొబ్బరి మట్టల మధ్య నుంచి జాబిల్లి దోబూచులాడుతోంది. ఊరంతా మాటుమడిగింది. అంత నిశ్శబ్దంలో అంత రాత్రివేళ మొదటిసారిగా వేణుగోపాలస్వామి ఆలయ పూజారి కృష్ణస్వామి ఇంటి ఆవరణలో ఆ ఇంటి సభ్యులు కూర్చుని తీవ్రమైన ఆలోచనలో పడడం వాళ్ళకి చిత్రంగా అనిపిస్తోంది. 10 కాకుండానే లైట్లన్నీ ఆర్పి నిద్రలోకి జారిపోయే ఆ వృద్ధ దంపతులు ఈరోజు 11 దాటుతున్నా కొడుకు కాపురం పట్ల కలతతో నిద్రరాక చింతాక్రాంతులై కూర్చున్నారు. ఊహించిన సమస్య వచ్చింది. ఆ సమస్య పరిష్కరించాలి. ఎలా? ఇదే ఆ దంపతుల ఆలోచన. అయితే తాయారమ్మ చేసిన ప్రతిపాదనని కృష్ణస్వామి బాధ్యతాయుతంగా అంగీకరించిన వేణు మనసు మాత్రం ససేమిరా అంటోంది. వెళ్ళినా ఒరిగేదేం లేదని అతని మనసు గట్టిగా చెప్తోంది. కానీ ఆ విషయం తల్లిదండ్రులకి చెప్పడం ఇష్టం లేని వాడిలా మౌనంగా ఉండిపోయాడు. కృష్ణస్వామి స్వరం మరోసారి గంభీరంగా మోగింది. ఏం వేణు, రేపు ఉదయం ఫస్ట్ బస్కి విశాఖ వెళ్దామా? కాదనే శక్తి వేణుకి లేదు. అలాగని వెళ్ళాలన్న ఆసక్తి లేదు. అందుకే తటస్థంగా తలూపాడు. మర్నాడు వేణు, కృష్ణస్వామి విశాఖపట్నం వెళ్ళటానికి ఆ రాత్రి నిర్ణయం జరిగిపోయాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి మంచం మీద వాలారు. కానీ కృష్ణస్వామి దంపతులు ఒక ఆలోచనతో, వేణు మరొక రకమైన ఆలోచనలతో దాదాపు జాగారమే చేశారు. అర్చనకి రోజులు చాలా హాయిగా గడిచిపోతున్నాయి. స్కూల్లో పిల్లల మధ్య గడుపుతుంటే బాధలన్నీ మర్చిపోయి ఉల్లాసంగా అనిపిస్తోంది. స్కూల్లో టీచర్గా ప్రస్థానం కొనసాగిస్తూ సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం కోసం చాలా పుస్తకాలు కొనుక్కొని వచ్చింది. రోజు సాయంత్రం ఇంటికి రాగానే కాసేపు టీ తాగుతూ మొక్కల మధ్య గడపడం, కాసేపు పూర్ణమ్మ గారితో కబుర్లు చెప్పడం, ఆ తర్వాత 2 పుల్కాలు తిని చదువుకుంటూ కూర్చోవడం, రాత్రి 12 పడుకోవడం, వేరే ఆలోచనలకు సమయం సరిపోనంత బిజీగా దినచర్యని ప్లాన్ చేసుకుంది. అయితే తనను వెంటాడే కల నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరి నిద్ర మాత్రలు రోజు వేసుకోవాల్సి వస్తోంది. ఆ మాత్రల ప్రభావం మర్నాడు మధ్యాహ్నం పూట కూడా పడుతూ ఉండడంతో బలవంతంగా నిద్ర నుంచి తప్పించుకుంటూ నెట్టుకొస్తుందేమో. రాత్రిపూట చదువు సరిగ్గా సాగడం లేదు. అందుకే క్రమంగా రోజు వేసుకునే మాత్రలు రోజు విడిచి రోజుకి మార్చింది. అలా నెమ్మదిగా పూర్తిగా మానేయాలని తన మనసులో మరే ఆలోచనకి చోటివ్వకూడదని నిశ్చయం చేసుకుంది అర్చన. ఆమెకి ఒక దృఢమైన నమ్మకం పడిపోయింది. ఈ జీవితంలో ప్రేమ, పెళ్ళి, సంసారం, భర్త వీటికి చోటు లేదు, రాదు అనుకుంది. తనని ప్రేమించిన వ్యక్తిని తాను దూరం చేసుకుంది. తను ప్రేమిస్తున్నవాడు మొదటి నుంచి దూరంగానే ఉన్నాడు. భగవంతుడెందుకో అతన్ని దగ్గరకు తీసుకొస్తున్నట్టే తీసుకొస్తూ దూరంగా తరిమేస్తున్నాడు. బహుశా తనకి ప్రేమ అచ్చిరాదేమో అనుకుని విరక్తిగా నవ్వుకుంది. ప్రేమ ఎంత మధురమైనవి అక్షరాలు. జీవితంలో ఒక్కసారన్నా ప్రేమించని, ప్రేమించబడని మనిషి ఎవరు ఉండరేమో. ప్రేమ మనిషికి టానిక్ లాంటిది. అందులోనూ కోరుకున్న వాళ్ళ ప్రేమ లభించడం అదృష్టవంతులకే దక్కుతుందేమో. తను చాలా దురదృష్టవంతురాలు. భర్త, ప్రియుడు, అమ్మ, నాన్న, అన్నయ్య, ఆఖరికి రేపో మాపో ప్రేమించే కొడుకు ప్రేమకు కూడా నోచుకొని బతుకేనా? వేణు తనని ఖచ్చితంగా ఈ పాటికి ద్వేషిస్తూ ఉంటాడు, అసహించుకుంటాడు. పోనీలే, కనీసం బాబుని చేరదీస్తే చాలు, వాడికి మంచి భవిష్యత్తునిస్తే చాలు. ఏ నాటికైనా తను వాడిని కలుస్తుంది. ఎస్, కలుస్తుంది. తల్లిగా తనకు హక్కుంది. తన లక్ష్యం నెరవేర్చుకుని తన గమ్యం చేరుకుని వాడిని కలుస్తుంది. ఒక గౌరవనీయమైన స్థానం సంపాదించుకుని వాడిని కలుస్తుంది. వాడి ప్రేమని తాను పొందుతుంది. ప్రేమిస్తాడా వాడు? తనని ప్రేమిస్తాడా?
పసివాడిని నిర్దయగా అలా వదిలి వచ్చిందని వాడికి తెలిస్తే తనని క్షమిస్తాడా? వేణు తనని రాణిస్తాడా? బాబుని కలవనిస్తాడా? వాడిని చేరదీయనిస్తాడా? ఎప్పటికైనా వాడిని తన దగ్గర తెచ్చుకోవాలని తన కోరిక నెరవేరుతుందా? ఆ ఆలోచన రాగానే కలవరంతో పిచ్చెక్కినట్టు అయిపోయింది. కొద్దిసేపటికే తాను అలా చేసింది వాడి భవిష్యత్తు కోసమే. వాడిని తను చేరాల్సిన చోటికి చేర్చానని తనకి తాను సర్ది చెప్పుకుంటూ నచ్చజెప్పుకుంటూ బాధ దరిచేరనీయకుండా జాగ్రత్త పడసాగింది. ఇంకా ఈ జీవితానికి పెళ్ళి అనేది లేదు కాబట్టి తను కేవలం అర్చనగా ఉండిపోతుంది. ఈ అర్చన ఎవ్వరికీ ఏమీ కాదు, కానీ వాడికి మాత్రం తల్లి అవుతుంది. ఈ హక్కు ప్రకృతి అనే న్యాయస్థానం ఇచ్చింది. దీన్ని కాదనే హక్కు ఎవరికి ఉండదు. ఎప్పటికైనా వాడు తన దగ్గరకు రావాల్సిందే. ఎందుకంటే వేణుకి తప్పకుండా అతని తల్లి తండ్రి మళ్ళీ పెళ్లి చేస్తారు. భార్య పిల్లలు, అతనికి విడిగా ఒక సంసారం జీవితం ఏర్పడుతుంది. అప్పుడు తన కొడుకు ఆ ఇంట్లో పరాయివాడవుతాడు. నో, అలా కాకూడదు. మహా అంటే 5 ఏళ్ళు. 5 ఏళ్లలో తన జీవితం ఒక గాడిన పడుతుంది. ఒక స్థానం, హోదా, డబ్బు సంపాదించుకున్నాక తన కొడుకుని తాను తెచ్చుకోవచ్చు. అలా అనుకున్నాక అర్చనకి మనసు ప్రశాంతంగా అనిపించింది. ఆమెకి ప్రస్తుతం మరో రిక్రియేషన్ నళినితో కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటే కొత్త జీవిత సత్యాలేవో తెలుస్తున్న భావన కలుగుతోంది. నళినితో స్నేహం సాఫీగా ప్రశాంతంగా సాగుతోంది. ఆమె ఒక ఫిలాసఫీని నమ్ముతుంది, భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్ముతుంది. నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు నళిని అని అడిగితే, ఇది భగవంతుడి ఆజ్ఞ. నన్ను ఇలా కన్యగానే ఉండిపోయి ఈ పిల్లలకి నా సేవలు అందించమని ఆ దేవుడు ఆజ్ఞాపించాడు. దాన్ని కాదనే ధైర్యం, అధికారం నాకు లేవు అంటుంది. అంతేకాదు, నీ కలలో కనిపించే రాజకుమారుడు నీకు వచ్చే జన్మలో తప్పకుండా భర్త అవుతాడు. కొందరికి పూర్వజన్మ స్మృతులుంటాయి, తెలుసు కదా, చాలాసార్లు పేపర్లలో చదివాం. అలాగే కొందరికి తర్వాత జన్మకు సంబంధించిన విషయాలు ఇలా కలలుగా వస్తుంటాయి. కాబట్టి ఈ జన్మలో నువ్వు కోరుకునే వ్యక్తి నీకు భర్తగా వస్తాడన్న ఆశ ఏదైనా ఉంటే మనసులోంచి తుడిచేయి. నా మాట విని హాయిగా వేణు దగ్గరికి వెళ్ళిపోయి దర్జాగా బతుకు. లేదంటే పిల్లలతో ఇలా గడిపేయి. అంతేగాని ఆకాశంలో చందమామని కొప్పును అలంకరించుకోవాలనుకోవడం, నక్షత్రాలను నెక్లెస్గా అలంకరించుకోవాలనుకోవడం తెలివి తక్కువ అని అర్చనకి బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. నళిని మాటలు విని పల్చగా నవ్వి ఊరుకుంటుంది అర్చన. నేనంత బలహీనురాల్ని కాను నళిని అని మాత్రం మనసులో అనుకుంటుంది. అంతేకాక నాగరాజు మీద పగ తీర్చుకోవాలన్న అర్చన ఆలోచనను కూడా వ్యతిరేకించింది నళిని. అతనికి పెళ్ళైంది, నువ్వు అనవసరంగా మూసేసిన ఫైల్ ఓపెన్ చేశావంటే మరో అమ్మాయి జీవితం నాశనమవుతుంది. కాబట్టి జరిగిందేదో జరిగింది, మర్చిపో. మనిషిలో రోజు గడుస్తున్న కొద్దీ ప్రవర్తన, ఆలోచన మారుతూ ఉంటుంది. 2 ఏళ్ల నాటి సంఘటన తిరిగి తవ్వుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఎవరూ నీకు సపోర్ట్ కూడా రారు, నిన్నే ఇంకా దుమ్మెత్తి పోస్తారు. అంచేత నా మాట విని నీ భవిష్యత్తు నీకు అనుకూలంగా సుఖంగా ఉండేలా డిజైన్ చేసుకో, అంతేగాని పంతాలకు పోకు అంటూ సలహా ఇచ్చింది. నళిని మాటల ప్రభావం అర్చన మీద బాగానే పడింది. నాగరాజు గురించి ఆలోచిస్తూ కాలం వృధాగా గడిపేస్తున్నాను అనిపించింది. ఆమెకు తెలిసినంత మట్టుకు నాగరాజు డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. చదువు పక్కన పెట్టి అతని తండ్రి అతనికి తన బిజినెస్లో కొంత షేర్ ఇచ్చి మంచి కట్నంతో పెళ్లి చేసి వాళ్ళని విడిగా పంపించేశాడు. నాగరాజు తండ్రికి అంతో ఇంతో విలువలున్నాయి. అర్చన అని తెలియకపోయినా తన కొడుకు ఒక అమ్మాయికి ద్రోహం చేశాడని తెలుసుకున్నాడు. అంతేకాదు, కొడుకు చదువు నిర్లక్ష్యం చేయడం కూడా సహించలేకపోయాడు. ఎంత డబ్బున్నా, ఎంత పదవి అధికారం ఉన్నా తన కొడుకు ఒక అప్రయోజకుడని నలుగురిలో చెప్పుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అలా అని కొడుక్కి శ్రద్ధ లేకున్నా డబ్బుతో ఇంజనీరింగ్ సీట్లు, సర్టిఫికెట్లు కొనివ్వడం కూడా ఆయన సిద్ధాంతాలకి విరుద్ధం. అందుకే డిగ్రీతో ఆపేసి బిజినెస్లో దింపాడు. అది కూడా అతని మేధాస్థాయికి తగినట్టు రియల్ ఎస్టేట్ బిజినెస్. పట్టణానికి భీమిలీకి మధ్య ఉన్న ప్రాంతంలో విల్లాలు కడుతున్నాడని ఆమెకు తెలిసింది. చాలాసార్లు అనుకుంది నాగరాజ్ తండ్రినే కలవాలని, కానీ ఎందుకో ఈ ఒక్క విషయంలో సాహసం చేయలేకపోయింది. అందుకు కారణం ఆయన తప్పకుండా తననే నిందిస్తాడని ఆమెకు తెలుసు. అంతేకాక నళిని అనేకసార్లు ఆమె ధైర్యాన్ని దెబ్బతీయడం, అవమానాలను ఎదుర్కొనే శక్తి లేకపోవడం, ఏదైనా ఏనాటికైనా అతను కలుస్తాడని ఏదో ఒక విధంగా కక్ష తీర్చుకోవాలని అనుకుంటోంది. కానీ ఎలాంటి కక్ష అనేదానికి ఆమెకే స్పష్టమైన ఆలోచన లేదు. అందుకే అన్ని ఆలోచనలకు స్వస్తి చెప్పి భవిష్యత్ ప్రణాళిక వేసుకుంది. అందులో భాగమే తన ఆశయం నెరవేర్చుకునే వైపుగా వేసిన అడుగు, పుస్తకాల సేకరణ, పఠనం. ఆ రోజు నళిని ఒక ప్రపోజల్ చేసింది. పిల్లల్ని తీసుకుని అరకు టూర్ వెళ్ళాలని. సంతోషంగా ఒప్పుకుంది అర్చన. 30 మంది పిల్లలతో స్పెషల్ బస్ మాట్లాడుకుని అరకు ప్రయాణం అయ్యారు. దారిలో ఎదురయ్యే ప్రకృతి దృశ్యాలను మైమార్చి చూస్తూ
తనను తాను మర్చిపోయింది అర్చన. అరకులో గిరిజనులతో కలిసి దింసా నృత్యం చేయడం, అందమైన వుడ్ కాటేజ్ నుంచి గార్డెన్ చూడడం, అరకు ఎగ్జిబిషన్లో మానవ జీవన పరిణామక్రమం శిల్పాలు చూసి వాటి గురించి, తెలుగువారి జీవనశైలి గురించి పిల్లలకు తనకు తెలిసినంత వరకు వివరిస్తూ ఆ శిల్పాల పక్కన నిల్చొని ఫోటోలు తీయించుకోవడం అన్నీ మరపురాని మధురానుభూతులుగా మూట కట్టుకుంది. ఎంత బాగుంది అరకు! గిరిజనులతో ఆట పాటనే కాక వాళ్లతో కలిసి చాలా ఫోటోలు తీయించుకున్నారు. వాళ్ళిచ్చిన చిన్న చిన్న బహుమతులు పదిలంగా దాచుకుంది. వెదురుతో చేసిన విసనకర్రలు, బొమ్మలు ఎంతో బాగున్నాయి అంటూ వాళ్ళ పనితనం మెచ్చుకుంది. వీళ్ళల్లో ఎంత కళ ఉంది నళిని. కానీ ఎందుకు వీళ్ళు నాగరిక సమాజానికి దూరంగా ఉంటారు? అక్షరాస్యత వైపు ఎందుకు వీళ్ళ దృష్టి వెళ్ళదు అని కొద్దిగా బాధపడింది. ఉండనీలే అర్చన, ఈ ప్రపంచంలో నిష్కల్మషమైన నిర్మలమైన మమతానురాగాలు మనకి కావాలన్నప్పుడు ఇక్కడికి వచ్చి సేద తీరాలంటే వీళ్ళిక్కడే ఇలాగే ఉండని. నాగరిక సమాజంలోకి వస్తే వీళ్ళు మనలాగే పొల్యూట్ అవుతారు అంది నళిని. ఎంత స్వార్థం అంటూ నవ్విందే కానీ ఆ మాట నిజమే అని ఎక్కడో అంతరంగంలో చిన్న భావన అంకురించింది. అక్కడి నుంచి బొర్రా గుహలు వెళ్లారు. కొందరు లోపలికి వస్తే కొందరు పిల్లలు భయపడ్డారు. భయపడిన పిల్లలకి తోడుగా అర్చన బయటే ఉండిపోయింది. నళిని, మరో టీచర్ ఆ పిల్లలతో పాటు లోపలికి వెళ్ళారు. ఇలా అర్చన ఈ విహారయాత్రలో ఉన్నప్పుడే కృష్ణస్వామి, వేణు వైజాగ్ రావడం, అర్చన జాడ తెలియక వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. కృష్ణస్వామి బాధగా తన ఊరు వెళ్ళిపోతే వేణు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వెడుతూ బాబుని తన దగ్గరికి పంపించే ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న కోరిక వెలిబుచ్చాడు. కానీ ఏ విధంగానూ బాబుకి అక్కడ క్షేమకరంగా లేకపోవడంతో ఏం చేయాలో తోచలేదు తాయారమ్మకి. బాగా ఆలోచించిన మీదటే ఒకటే ఆలోచన వచ్చింది. నీలవేణిని బాబుని వేణు దగ్గరికి పంపిస్తే, కానీ వయసులో ఉన్న పిల్ల నీలవేణి, పనిపిల్లే అయినా ఆడపిల్ల ఎలా పంపించగలదు? ఏం చేయాలో తోచలేదు ఆవిడికి. పైగా రోజు రోజుకి ఊళ్ళో వాళ్ళ ప్రశ్నల పరంపర ఎక్కువైపోతుంది. తాయారమ్మ గారు, ఇంతకీ ఈ బాబు ఎవరో తెలిసిందా? వీడి తల్లెవరో, మన ఊరికి ఆమెకి సంబంధం ఏమిటో వాకప్ చేశారా? కులం గోత్రం తెలియని పిల్లాడిని ఇంట్లో పెట్టుకున్నారు. తర్వాత ఇబ్బంది పడతారేమో అంటూ ఎవరికి తోచిన సలహా వాళ్ళు ఇవ్వడం ఎక్కువైపోతోంది. ఈ విషయాలన్నీ ఒకరోజు రాత్రి భర్తతో చర్చించింది ఆవిడ చర్చించడం వల్ల కాక ఆయన కూడా పరోక్షంగా ఆ ప్రశ్నలు ఎదుర్కొంటున్నవాడే అవడంతో ఆయన కూడా ఈ విషయం తీవ్రంగానే ఆలోచించసాగాడు. అలా ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాడు. వేణు కోరిక ప్రకారం బాబు వేణు దగ్గర ఉండాలంటే, అదీ కాక ఆ ఊళ్ళో బాబు తల్లి ఎవరో, ఆమె ఎందుకు ఆ బాబును అక్కడ వదిలేసిందో ఊళ్ళో వాళ్ళకి తెలియకూడదంటే ఒకటే మార్గంగా భావించాడు కృష్ణస్వామి. నీలవేణిని బాబుని వేణు దగ్గరికి పంపించడం. కాకపోతే వయసులో ఉన్న నీలవేణిని వేణు దగ్గర వదిలేసి రేపేదన్నా జరగరాంది జరిగాక మళ్ళీ మరో సమస్య మీద పడకుండా ఉండాలంటే తాయారమ్మగారు కూడా వాళ్లతో వేణు దగ్గరకు వెళ్ళడం. ఆయన నిర్ణయం విన్న తాయారమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది. పెళ్ళై మీ దగ్గరకు వచ్చాక పట్టుమని 10 రోజులు కూడా మిమ్మల్ని వదిలి పుట్టింట్లో కూడా ఉన్నాను కాదు. అలాంటిది ఈ వయసులో మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళనండి? మీ ఆరోగ్యం మాత్రం నాకు ముఖ్యం కాదా అంది. ఆయన సాలోచనగా అన్నాడు, తప్పదు తాయారు, మనకన్నిటికన్నా మన అబ్బాయి క్షేమం, మనవడి భవిష్యత్తు ముఖ్యం. నేను ఎలాగైనా కోడల ఆచూకీ సంపాదిస్తాను. త్వరలో సమస్య పరిష్కరించి వాళ్ళ కాపురం బాగు చేస్తాను. ఆ తరువాత మళ్ళీ మన ఊరు మనం కొంతకాలం తప్పదు. పట్నం మొహం కూడా తెలియదు నాకు, ఎలా ఉండాలో ఏంటో అందావిడ దిగులుగా. పర్లేదు, నీలాంటి చాదస్తపు ఇల్లాళ్ళెందరో అమెరికా వెళ్ళి నాగరికత నేర్చుకుని వస్తున్నారు. నువ్వు వెళ్ళేది మన దేశం, మన రాష్ట్రం, మన వాళ్ళుండే చోటు. ఏం పర్వాలేదు, వేణు స్నేహితులున్నారు. అతని భార్య మాధవి లక్షణమైన పిల్ల, నీకు తోడుగా ఉంటుంది. కాకపోతే బాబుని నువ్వు ఒక్కదానివి చూసుకోలేవు కాబట్టి నీలవేణిని పంపిస్తున్నాను. అది కూడా లేకుండా బాబుని నేను చూసుకోలేనన్నది నిజమే లేండి. సరే కానివ్వండి, తప్పదు కదా అందావిడ నిట్టూరుస్తూ. ఆయన భార్యని ఆప్యాయంగా ఆదరంగా దగ్గరకు తీసుకున్నాడు. చాలా కాలం తరువాత భర్త గుండెల మీద పడుకొని ఆయన్ని చిన్నపిల్లలా హత్తుకుపోయిందావిడ. మర్నాడు ఉదయమే వేణుకు ఫోన్ చేసి తన నిర్ణయం తెలియచేశాడు ఆయన. వేణు ఆనందంతో పొంగిపోయాడు. థ్యాంక్స్ నాన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ పదే కృతజ్ఞతలు తెలిపాడు తండ్రికి. తాయారమ్మ గారితో కలిసి మొదటిసారిగా హైదరాబాద్ చేరిన నీలవేణికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా అనిపించింది. ఏమిటి జనం, ఎక్కడికి వీళ్ళ పరుగులు, ఎందుకింత హడావుడి? ఎవరి మొహాలు చూసినా ఏదో ఆందోళన. ఎంచేత ఆమెకి ఏమీ అర్థం కాలేదు. అమ్మగారు, పాపం వీళ్ళంతా ఏంటండి ఇంత దిగాలుగా ఉన్నారు అని అడిగింది తాయారమ్మని. నాకు మాత్రం ఏం తెలుసే, నీతోటే వచ్చాను. అడుగో అబ్బాయి వస్తున్నాడు, బాబునిలా ఇవ్వు, సామాన్ పట్టుకో
అంటూ నీలవేణి భుజం మించి బాబుని తీసుకుంది. వేణు మొహం నిండా సంతోషంతో పరుగులాంటి నడకతో వచ్చాడు. అమ్మా అంటూ ఆవిడ చెయ్యి పట్టుకుని నొక్కి, ప్రయాణం బాగా జరిగిందా అమ్మా, భయం వేసిందా అని అడిగాడు బాబు కోసం చేయి చాపుతూ. బాగానే జరిగింది నాన్న, వాడు నిద్రపోతున్నాడు, పద ముందు మమ్మల్ని ఇక్కడి నుంచి ఈ జనప్రవాహం నుంచి బయటికి తీసుకెళ్లరా, నాకు ఊపిరాడడం లేదు అందావిడ. వేణు నవ్వాడు. నీలవేణి దగ్గర నుంచి 2 బ్యాగులు అందుకున్నాడు. నీలవేణి మరో బ్యాగ్ పట్టుకుంది. ముగ్గురు ఆటో వైపు నడిచారు. ఒక ఆటోలో నీలవేణి తాయారమ్మ కూర్చుంటే మరో ఆటోలో సామాన్తో తను కూర్చున్నాడు. తన ఆటోని అనుసరించమని వాళ్ళు కూర్చున్న ఆటో అతనికి చెప్పాడు. ఆటోలు కదిలాయి. నీలవేణి విశాలమైన కళ్ళతో దాటిపోతున్న పరిసరాలను, రోడ్లను, జనాన్ని వింతగా ఆసక్తిగా గమనిస్తుంటే తాయారమ్మ రోడ్ల మీద ఉన్న చెత్త, చెదారం, ఉమ్ములు, ఎక్కడ పడితే అక్కడ మగవాళ్ళు నిలబడి ఉచ్చలు పోయడం చూస్తూ ముక్కుకి చీర చెంగు అడ్డం పెట్టుకుని నొసలు చిట్లించి విసుక్కోసాగింది. ఇదేం ఊరో, దిక్కుమాలిన ఊరు, శుచి శుభ్రం లేవు బొత్తిగా, ఈ పిచ్చవెదవ ఇక్కడెందుకు వచ్చి పడ్డాడో అంటూ చిరాకు పడసాగింది. నీలవేణి అదేం పట్టించుకోకుండా కలలో కూడా ఊహించిన పట్నంని కుతూహలంగా గమనిస్తూ కూర్చుంది. ఆటో ఇల్లు చేరేటప్పటికీ మాధవి గుమ్మంలోనే ఎదురొచ్చింది. తాయారమ్మ దగ్గరగా నడిచి ఆవిడ భుజం మీద ఉన్న బాబుని అందుకొని, నా పేరు మాధవి పిన్నిగారు అంటూ తనను తాను పరిచయం చేసుకుంది. లక్ష్మీదేవిలా దర్శనమిచ్చిన మాధవిని చూడగానే ఆవిడ చికాకు మాయమైపోయింది. లోపల అడుగు పెడుతుండగానే కమ్మటి ఉప్మా వాసన, కాఫీ వాసన ఆవిడ ముక్కు పుటాలకు సోకి నేరుగా స్నానానికి వెళ్ళిపోయింది. బిక్కుబిక్కుమంటూ నిలబడిన నీలవేణిని చూస్తూ, అలా వెళ్ళు, పెరట్లో మరో బాత్రూమ్ ఉంది, అక్కడే ఒక గది ఉంది, నీ సామాన్ అందులో పెట్టుకొని స్నానం చేసిరా అంటూ దారి చూపించింది మాధవి. నీలవేణి తన బ్యాగ్ తీసుకుని మాధవి చూపించిన వైపు వెళ్ళిపోయింది. మాధవి బాబుని 2 అరచేతుల మీదకి తీసుకుంది. వాడు లేచి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. వేణు వైపు చూస్తూ అంది మాధవి, అర్చన పోలికే, నీ పోలికలు లేవు. వేణు నవ్వాడు. మాధవి బాబుని వేణు చేతికిచ్చి వంటగది వైపు వెళ్ళిపోయింది. వేణు బాబునెత్తుకుని కుర్చీలో కూర్చుని తదేకంగా వాడినే చూడసాగాడు. మీ అమ్మ నీ మొహం సరిగ్గా చూసి ఉండదురా, చూసి ఉంటే నిన్నిలా వదిలేసేది కాదు. పోనీలే, నిన్ను నాకు వదిలి మంచి పని చేసింది. మీ అమ్మ చేసిన మంచి పని ఇదొక్కటే. ఈ విషయంలో కూడా మూర్ఖపు నిర్ణయం తీసుకుని ఉంటే, నాన్న నిన్ను నేను ఈ జన్మలో చూడగలిగేవాడిని కాదురా. వేణు కళ్ళ నుంచి 2 కన్నీటి చుక్కలు బాబు చేతి మీద పడ్డాయి. అప్పుడే స్నానం చేసి తయారై వచ్చిన తాయారమ్మ వేణు దగ్గరగా వచ్చి చెంగుతో అతని చెంపలు తుడిచింది. బాబుని చేతుల్లోకి తీసుకుని, వెళ్ళు నాన్న, స్నానం చేసిరా, ఆఫీస్కి వెళ్ళవా అంది వేణు భుజం మీద ఆప్యాయంగా తడుతూ. వేణు మౌనంగా లేచి వెళ్ళిపోయాడు. మాధవి అందరికీ వేడి వేడి ఉప్మా, ఇడ్లీ, కారప్పొడి, సాంబారు చేసి పెట్టింది. నీలవేణి మాధవికి సాయం చేయడానికి లోపలికి వెళ్ళిపోతే వేణు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మాధవి వంటగది క్లీనింగ్, గిన్నెలు తోమడం అన్నీ నీలవేణికి వదిలేసి వచ్చి తాయారమ్మ పక్కన కూర్చుంది. ఆవిడ ఆప్యాయంగా మాధవిని చూస్తుంది. ఎందుకమ్మా ఇంత శ్రమ తీసుకున్నావు? మాధవి నవ్వింది. శ్రమ ఏం లేదు పిన్నిగారు, బాబుని తీసుకుని మొదటిసారి మీరు హైదరాబాద్ వచ్చారు. మీకు ఇక్కడి పద్ధతులు, అలవాట్లు తెలిసేదాకా కొంచెం సాయంగా వచ్చానంతే. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదూ? చేసేదాన్నండి, బాబు పుట్టాక మానేశాను. నీకు మా అర్చన బాగా తెలుసా? తెలుసు, కానీ పర్సనల్ విషయాలు అంటే వ్యక్తిగతమైన విషయాలు నాతో ఎప్పుడూ ఎక్కువ చర్చించలేదు. చాలా సరదాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఇద్దరం ఒకటే ఆఫీస్లో ఉద్యోగం. తన ఉద్యోగం ఎందుకు మానేసిందో నాకు అస్సలు తెలియదు. మా బాస్ కూడా నన్ను 1-2 సార్లు అడిగారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఏమైందో నాకేం తెలియదు. ఆవిడ నిట్టూర్చింది. ఎవరికి ఏమీ చెప్పకుండా కడుపులో కుమిలిపోతే ఇలాగే ఉంటుంది. ఎవరికన్నా చెప్పుకుంటే తోచిన సలహా ఇస్తారు. నచ్చితే పాటించవచ్చు, లేకపోతే మరో నిర్ణయం తీసుకోవచ్చు. ఏమిటో జీవితం ఇలా ఎందుకు చేసుకుందో నాకేం అర్థం కావడం లేదమ్మా. మాధవి ఓదార్పుగా అంది. బాధపడకండి, భర్త మీద ప్రేమ లేకపోయినా పేగు తెంచుకు పుట్టిన కొడుకు మీద ప్రేమ ఉండదా? ఎంతకాలం దూరంగా ఉంటుంది? తప్పకుండా ఏదో ఒకరోజు వెతుక్కుంటూ వస్తుంది. ఆవిడ విరక్తిగా నవ్వింది. లేదమ్మా, అసలు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియలేదు. వేణు వాళ్ళ నాన్నగారు వైజాగ్ వెళ్ళి ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని కలవడానికి వెళ్ళారు. అక్కడ ఎవరూ లేరంట. ఇల్లు కూడా అమ్మేసి వెళ్ళిపోయారని తెలిసింది. మరి ఈ అమ్మాయి ఎక్కడుందో ఏంటో. ఒంటరిగా ఉంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎన్ని తంటాలు పడాలో. మాధవికి జాలేసింది. పెద్దావిడ ఎంత బాధపడుతుంది. అర్చన నిజంగా కఠినాత్మురాలు, మూర్ఖురాలు. ఇలాంటి అత్తగారిని, భర్తని, ముత్యం లాంటి కొడుకుని, దేవుడిలాంటి మావగారిని, ఇంత భద్రత గల జీవితాన్ని వదిలి వెళ్ళిందంటే ఏం ఆశించి వెళ్ళినట్టు? ఏం సాధించాలని వెళ్ళినట్టు? ఏం సాధిస్తుంది? అర్చన క్షమార్హురాలు కాదు, ఎంతమాత్రం కాదు. ఇద్దరూ వాళ్ళ ఆలోచనలో ఉండగా నీలవేణి వచ్చి, అమ్మాయి గారు,
బాబుకి నీళ్లు పొయ్యాలి, ఎక్కడ పొయ్యమంటారు అని అడిగింది. మాధవి లేచి, పద నేను కూడా సాయం చేస్తాను, పెరట్లో కొంచెం విశాలంగా ఉంటుంది, అక్కడ పోద్దాం అంది లేస్తూ. నీలవేణి మాధవి లేచి వెళ్ళబోతుంటే, నాకు ఆ గ్యాస్ స్టవ్ వెలిగించడం నేర్పించమ్మా, వంట చేస్తానంది తాయారమ్మ. మాధవి వెనక్కి తిరిగి నవ్వి, ఇవాళకి మీరు విశ్రాంతి తీసుకోండి, రేపటి నుంచి నేర్పిస్తాను అంది. పర్వాలేదమ్మా, ఏం పెద్ద అలసిపోయానని విశ్రాంతికి, నే చేస్తాలే వంట. నేను మడి కట్టుకోకపోయినా స్నానం చేసి శుభ్రమైన చీర కట్టుకొని చేస్తాను, మీరేం బాధపడకండి. ఆవిడ గాఢంగా శ్వాస తీసుకొని అంది. మడి తడి అన్నీ మర్చిపోయానమ్మా, ఆయన కోసం మడి, నాకేం మడి, పర్లేదు మీరు విశ్రాంతి తీసుకోండి, రండి, మంచం మీద ఉతికిన దుప్పటి వేశాను అంటూ ఆవిడ్ని చెయ్యి అందించి లేపింది కుర్చీలోంచి. ఆవిడికి కూడా కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుండు అని అనిపించి మౌనంగా మాధవిని అనుసరించింది. బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఫ్యాన్ ఆన్ చేసి మంచం చూపిస్తూ మీరు పడుకోండి అంది మాధవి. ఆవిడ మౌనంగా మంచం మీద వాలింది. మాధవి తలుపు చేరవేసి పద అంటూ నీలవేణిని తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. నీలవేణి బాబుని మాధవి చేతికిచ్చి తను కట్టుకున్న లంగా గోచీలాగా వెనక్కి దోపి ఓణి బొడ్లో దోపింది. బాయిలర్లో కాగుతున్న నీళ్లు బకెట్లో పట్టుకొని సరిపడా చన్నీళ్లు కలిపి నూనె గిన్నె, శనగపిండి, జాన్సన్ సోపు తీసుకొచ్చింది. చుట్టూ చూస్తూ, నాకు కూర్చోవడానికి పీట కావాలండి అంది. మాధవి ఒక్క క్షణం చుట్టూ చూసి ఓ మూల గోడకి ఆనించి పెట్టిన ఒక రాయి చూపించి, అది తెచ్చుకో, ఇక్కడ పీటలుండవు. నీలవేణి రాయి తెచ్చుకొని వేసుకుని కూర్చుంది. బాబుని తీసుకుని నేర్పుగా బాబు ఒంటికి నూనె రాసి మర్దన చేస్తుంటే మాధవి కుతూహలంగా చూస్తూ కూర్చుంది. కాలం గడిచిపోతోంది. అర్చన సివిల్స్ రాయాలని అన్ని విధాలా కృషి చేస్తోంది. అయితే అంతకన్నా ముందు గ్రూప్ 1 పరీక్షల నోటిఫికేషన్ రావడంతో ఆ దిశగా ఆలోచించి అప్లికేషన్ తెప్పించింది. నళిని సలహాతో గుడికి వెళ్ళి అప్లికేషన్ దేవుడి పాదాల మీద పెట్టివ్వమని పూజారిని కోరింది. ఆయన దీవెనలు తీసుకొని వచ్చి అప్లికేషన్ పంపించింది. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ప్రతిరోజు ఖచ్చితంగా చదవడం, ఇండియా టుడే లాంటి మ్యాగజైన్స్, మధ్య మధ్యలో సాహిత్యం, ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వేరే విషయాల గురించిన ఆలోచనలు, కబుర్లు, కాలక్షేపాలు పక్కన పెట్టేసింది. చదువు చదువు దీక్షగా ఒక ఉద్యమంలా చదువుతూ చదివింది పదే పదే గుర్తు చేసుకుంటోంది. ఆమెకు తెలియకుండానే అంతులేని విజ్ఞానం మూట కట్టుకున్నట్టు అనిపించింది. ఆమె ఎదురు చూసిన రోజు వచ్చింది. అర్చన గ్రూప్ 1 పరీక్షలు రాసింది. చాలా తృప్తిగా ఉంది ఆమెకి. తన శక్తివంచన లేకుండా కష్టపడి రాసింది. బాగా రాసింది. సెలక్షన్ వస్తే అదృష్టం, రాకపోతే రాదన్న ప్రసక్తే లేదు, తప్పకుండా వస్తుందనుకుంది. అంతేకాదు, ఆ రోజు పూజ చేసుకుంటూ భగవంతుణ్ణి వేడుకుంది. దేవుడా, నేను సెలెక్ట్ కావాలి, నా లక్ష్యం నెరవేరాలి, ఈ సమాజంలో ఒక హోదా గల స్త్రీగా నాకు తప్పకుండా గౌరవం లభిస్తుంది, ఆ గౌరవం వెంటబెట్టుకొని నా కొడుకు దగ్గరికి నేను వెళ్ళాలి, నా తండ్రిని నేను తెచ్చుకోవాలి, నా కోరిక తీరిస్తే తప్పకుండా నేను తిరుపతి వచ్చి నిన్ను దర్శించుకుంటాను తండ్రిని. అలా అనుకున్నాక ఆమెకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేనేనా ఇలా మొక్కుకున్నాను అనుకుంది. అర్చన భగవంతుణ్ణి నమ్ముతుంది. అలా అని గాలిలో దీపం పెట్టి దేవుడి మీద భారం వేసే మనస్తత్వం కాదు. కృషి చేసి ఫలితం దేవుడికి వదిలేయాలి అనే తత్వం. అందుకే ప్రతి విషయంలోనూ కష్టపడటం ఆమెకు అలవాటైంది. కష్టపడి పొందే ఫలితంలో ఎంత ఆనందం ఉంటుందో ఆమెకు బాగా తెలుసు. ఇప్పుడు కష్టపడి రాసిన పరీక్షా ఫలితాల ఎఫెక్ట్ జీవితమంతా తనకు అంతులేని సంతృప్తినిస్తుందని ఆమె భావించింది. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. నళిని వలన ఎలాంటి ఇబ్బంది లేదు అర్చనకి. నళినికి రాజకీయాలు తెలియవు. మంచి మనసు, దేవుడంటే అపారమైన నమ్మకం. తన ఫిలాసఫీని నమ్ముకొని జీవిస్తోంది. అలా అని తన అభిప్రాయాలు బలవంతంగా ఎవరి మీద రుద్దదు. ఎదుటివారి నిస్సహాయ స్థితిని, బలహీనతని అవకాశంగా తీసుకుని వాళ్ళని అవమానించాలని కానీ బాధ పెట్టాలని కానీ ఆమెకి ఆలోచన ఉండదు. పిల్లలంటే ఎంతో ప్రేమ. స్కూల్లో పిల్లలందరినీ సమానంగా ప్రేమిస్తుంది. ప్రతి ఏటా తన పుట్టినరోజుకి, తన తల్లిదండ్రుల పుట్టినరోజులకి పిల్లలందరికీ స్వీట్స్ పంచుతుంది. మధ్య మధ్య అనాథాశ్రమాల్లో విరాళాలు ఇస్తుంటుంది. ఇకపోతే పూర్ణమ్మ గారు మాత్రం కొంతకాలం అడపాదడపా, ఆ తరువాత తరచూ అర్చనని మీ వారు ఇంకా ఎప్పుడొస్తారు, నిన్ను తీసుకెళ్ళొచ్చు కదా, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు అంటూ ప్రశ్నిస్తూనే ఉంది. అర్చన నళినితో చాలాసార్లు అంది, చెప్పేస్తాను, ఆవిడికి నిజం చెప్పేస్తాను అని. కానీ నళిని పడనీయలేదు. అయితే ఆ రోజు మాత్రం ఆవిడ అదే పనిగా ఆ విషయమై అర్చనతో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చినట్టుగా వచ్చింది. అమ్మ అర్చన, ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది. ఆదివారం ఉదయాన్నే. ఆవిడ వెంట ఆవిడ కొడుకు, కోడలు కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ అంతకు ముందు రోజే హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళని చూడగానే అర్చన గుండెల్లో రాయి పడింది. వీళ్ళేంటి ఇలా దాడి చేశారనుకుంటూ రండి రండి కూర్చోండి అంటూ ఆహ్వానించింది. కోడలు ప్రారంభించింది. మీరు ఇన్ని రోజుల నుండి ఒంటరిగా ఉంటున్నారని అత్తయ్య చెప్పారు.
మీ వారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? అర్చన ఊహించిన సమయం వచ్చినందుకు ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక గుడ్లప్పగించి చూడసాగింది. కాఫీ తాగుదురు గాని అంటూ కుర్చీలోంచి లేవబోతుంటే పూర్ణమ్మ చేయి పట్టుకుని కూర్చోబెడుతూ, కాఫీ వద్దు, ఏం వద్దు, కూర్చోమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అర్చన అయోమయంగా చూసింది. కోడలు మొదలుపెట్టింది. మీరేమీ అనుకోకపోతే మీ ప్రైవేట్ విషయం అడుగుతాను. నిజంగా మీ వారు ఉన్నారా, లేక మీరిద్దరూ? అర్చన షాకింగ్గా చూసింది. అది తడబడుతుంటే ఆవిడే అంది మళ్ళీ. చూడండి అర్చన గారు, ఈ రోజుల్లో చాలామంది పెళ్ళిళ్ళు అలాగే ఫెయిల్ అవుతున్నాయి. కాలం మారిపోయిందండి. అమ్మాయిలంతా బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఇండివిడ్యువాలిటీ డెవలప్ చేసుకోవడంలో భార్యలు బానిసలుగా ఉండాలనే మగాళ్ళ ఆటలు సాగడం లేదు. అంచేత విడిపోవడం మామూలైపోయింది. మేమేదో అనుకుంటామని మీరు దాచాలని ప్రయత్నించవద్దు. ఇంతకాలం నుంచి మీరుంటున్నా ఎప్పుడు ఒక్కనాడు కూడా మీ వారు రావడం అత్తయ్య చూడలేదన్నారు అంటూ పూర్ణమ్మ వైపు చూసింది. ఆవిడ చెప్పమన్నట్టుగా సైగ చేసింది. ఆవిడ తిరిగి మాట్లాడసాగింది. మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి ₹1,00,000 పైన సంపాదిస్తున్నాడు. చక్కగా ఉంటాడు. అదేం కర్మో, వాడి జోడీగా ఒక్క అమ్మాయి కూడా దొరకడం లేదు. మీరైతే అన్ని విధాలా బాగుంటారు అనిపించిందట అత్తయ్యకి. మీ వయసు 30 ఉంటుందా? అర్చన ఏం మాట్లాడలేదు. బొమ్మలా చూసింది. 30 ఏళ్ల 25 ఏళ్లకి అనుభవాల పుట్ట అయింది. మా తమ్ముడికి 33, అయినా 25 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు. మీకు అభ్యంతరం లేకపోతే మాకెలాంటి ప్రాబ్లం లేదు. మీరెప్పుడు పిలిపించమంటే అప్పుడు మా తమ్ముడిని పిలిపిస్తాను. ఆవిడ ఆపింది. పూర్ణమ్మ మొదలుపెట్టింది. పిచ్చి పిల్లలాగా మనసులో కొండంత బాధ పెట్టుకుని నాకు అబద్ధం చెప్పావా? నేను మాత్రం ఆడదాని కానా? నాకు మాత్రం పరిస్థితులు అర్థం చేసుకునే శక్తి లేదా? నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా. మా కోడలు చెప్పింది ఆలోచించి చెప్పు. వీళ్ళింకా 4 రోజులు ఉంటారు. ఈలోగా చెప్పావంటే కుర్రాడిని పిలిపిస్తాం. ఒకళ్ళనొకళ్ళు చూసుకుని సరే అంటే వచ్చేది శ్రావణ మాసం, తాంబూలాలు పుచ్చుకోవచ్చు. అన్నట్టు నీకు లాయర్ కాగితాలున్నాయిగా? ఉంటాయిలే. ప్రశ్న జవాబు అన్నీ తానే అయ్యి ఆవిడ మాట్లాడుతుంటే అర్చన నిశ్శబ్దంగా ఉండిపోయింది. లాయర్ కాగితాలంటే విడాకులు, వివరించింది కోడలు. అర్చన ఏం సమాధానం చెప్పలేదు. బాగా ఆలోచించి చెప్పండి. మా దగ్గర మొహమాటం ఏం లేదు. సిగ్గుపడకండి. జీవితం కదా ఇది. ఏవో సమస్యలు వచ్చిపోతుంటాయి. పిల్లలు లేకపోవడం మీ అదృష్టం. పిల్లలుంటే ఆడవాళ్ళకి రెండో పెళ్లి కావడం కష్టం. ఇలా ఏదో మాట్లాడుతూనే మరోసారి ఆలోచించమని హెచ్చరించి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు వాళ్ళు. తల్లి భార్య మాట్లాడుతుంటే శిలా విగ్రహంలా కూర్చున్నాడతను. వాళ్ళు వెళ్ళాక జడివాన కురిసి వెలిసినట్టు అనిపించింది. ఇదేంటి భగవంతుడా, పరిస్థితి ఇలా ఎదురు తిరిగింది. ఇప్పుడేం జవాబు చెప్పాలి? కాదంటే ఇల్లు ఖాళీ చేయమంది కదా ఆవిడ. అర్చనని దిగులు కమ్మేసింది. ఎంతో భద్రంగా సుఖంగా ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి ఖాళీ చేసిందంటే ఇంత శాంతి సుఖం ఉండవు. ఇదెక్కడి పరీక్ష? అన్యమనస్కంగా వంట చేస్తూనే ఆలోచించి నళినికి ఫోన్ చేసి భోజనానికి రా, కలిసి భోంచేద్దాం అంటూ ఆహ్వానించింది. నళిని వస్తే సమస్య తీరినట్టే అనుకున్నాక రిలీఫ్గా అనిపించింది. నళిని వచ్చేటప్పటికి వంట పూర్తి చేసి ఫ్రెష్గా తయారై గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుని ప్రశాంతంగా కూర్చుని ఉంది అర్చన. లోపలికి అడుగు పెట్టగానే మొగలిపూల పరిమళం ఉక్కిరి బిక్కిరి చేసింది. ఎక్కడవి మొగలిపూలు? వికసించిన మొహంతో అడిగింది నళిని. పూలు కాదు, అగరబత్తులు. రా కూర్చో, నవ్వుతూ ఆహ్వానించింది. ఎంత బాగుందో వాసన. చేతిలో ఉన్న అరటిపండ్లు టేబుల్ మీద పెడుతూ అంది నళిని. అబ్బా, వాసన అనకపోతే పరిమళం అనొచ్చు కదా. ఏం వాసన అన్నా పరిమళం అన్నా అర్థం ఒకటే కదా. అమ్మ మొగుడన్నా నాన్న అన్నా అర్థం ఒకటే కదా. ఏది బాగుంది? నళినికి అర్థమైనట్టు నవ్వింది. సరే, పరిమళం అంటూ అర్చనని పరిశీలనగా చూస్తూ కుర్చీలో కూర్చుంటూ అంది. నువ్వు చాలా బాగుంటావు అర్చన. ఈ చీరలో ఎంత బాగున్నావో. అర్చన నవ్వి కాఫీ తాగుతావా అడిగింది. వద్దు, ఇప్పటికే 2 సార్లు తాగాను. ఇంతకీ ఏంటి విషయం? లంచ్ ప్రోగ్రామ్ ఏంటి సడన్గా? ఏం లేదు అంటూ నళిని మొహంలోకి చూసి ఒకసారి నవ్వి మొహం తిప్పుకుంది. నువ్వు అలా నవ్వావంటే ఏదో ఉందనిపిస్తోంది. అర్చన మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అంది. ప్రమాదం ముంచుకొచ్చింది. నళిని ఆదుర్దాగా చూసింది. ఏం జరిగింది? ఏం ప్రమాదం? అంత కంగారు పడుకు. ఏం లేదు, పూర్ణమ్మ గారు వచ్చి వెళ్ళారు. అదా? ఊపిరి పీల్చుకుంది. నాకు పెళ్లి సంబంధం తెచ్చింది. నీకా? అయోమయంగా చూసింది నళిని. ఆవిడకేమైనా పిచ్చో వెర్రో వాళ్ళ కోడలు తమ్ముడు ఉన్నాడట. అతనికి పెళ్లి కాలేదట. 33 ఏళ్లట. అదా సంగతి? తేలిగ్గా అన్న నళిని వైపు చిత్రంగా చూసింది. ఈ రోజుల్లో మగపిల్లలకి పెళ్ళిళ్ళవడం చాలా కష్టమైపోతుంది. ఇది వరకు రోజుల్లో ఆడపిల్ల పెళ్లి కోసం కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగే పరంధామయ్యలంతా ఇప్పుడు మగపిల్లల కోసం అలాగే తిరుగుతున్నారు. కొందరు పార్వతమ్మలు కొడుకు పెళ్లిళ్ళ కోసం
వ్రతాలు, నోములు, పూజలు, హోమాలు, తాయెత్తులు. నాకు అర్థం కావడం లేదు. పరంధామయ్య, పార్వతమ్మ వీళ్ళంతా ఎవరు? నీకు తెలియదా? ఆడపిల్లల తల్లులంతా పార్వతమ్మలు, తండ్రులంతా పరంధామయ్యలు. అబ్బా నళిని ప్లీజ్, పజిల్స్ విప్పే శక్తి లేదు కానీ సరిగ్గా చెబుదు. నళిని పకపక నవ్వుతూ అంది. నువ్వు ఇదివరకటి రచయితల కథలు చదవలేదేమో, అందుకే నీకు తెలియదు. కానీ పార్వతమ్మలు, పరంధామయ్యలు ఆడపిల్లల తల్లిదండ్రులుగా. ఓ మై గాడ్, అదా, చంపేశావు. తను గట్టిగా నవ్వుతూ అంది అర్చన. నళిని నవ్వాపి అందుకే రెండో పెళ్ళమ్మాయి అయినా పర్వాలేదు, పిల్లలు లేకపోతే చాలని అడ్జస్ట్ అవుతున్నారు. ఈ పరంపరలో వచ్చిందే ఈ ప్రపోజల్. ఇంతకీ నువ్వేమన్నావు? ఏమన్నా అనడానికి నాకు ఛాన్స్ ఇస్తేనా? వాళ్లే ప్రశ్నలు, వాళ్లే జవాబులు అన్నీ చెప్పేసి ఆలోచించి త్వరగా చెప్పంటూ వెళ్ళిపోయారు. పోనీలే, ఆలోచించి చెప్పమన్నారు కదా, ఆలోచిద్దాం. ఏంటి నళిని ఆలోచించేది? నేను అసలే టెన్షన్తో ఉంటే మధ్యలో వీళ్ల గోలేంటి? విసుగ్గా అంది అర్చన. నళిని నవ్వాపి కొంచెం సీరియస్గా అంది. అర్చన, ఇది నీకు మొదటి పరీక్ష, అందుకే చెప్తున్నాను. నా మాట విని వేణు దగ్గరికి వెళ్ళిపో. ఇలాంటి పరీక్షలు నువ్వు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి చెప్పి ఎంతో కాలం తప్పించుకొని బతకలేవు. నా మాట విని వెంటనే వేణు దగ్గరికి వెళ్ళిపో. నళిని ప్లీజ్, ఈ ఒక్కటి తప్ప ఏదైనా చెప్పు. ఎందుకు? అర్చన, నీకు అసలు ఏం కావాలి? ఖచ్చితంగా అడిగింది నళిని. అర్చన మాట్లాడలేదు. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. అవును, నాకేం కావాలి? ఆ ప్రశ్న అప్పుడే విన్నట్టు, సమాధానం కోసం అన్వేషిస్తున్నట్టు అనిపించింది. నాకేం కావాలి? మరోసారి తనను తాను ప్రశ్నించుకుంది. నళిని మళ్ళీ అంది. అర్చన, జీవితానికి ఒక లక్ష్యం, ఆదర్శం ఉండడంలో తప్పులేదు. కానీ ఆ లక్ష్యం, ఆదర్శంలో మిగతా విషయాలు ఏవీ కలవకూడదు. నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి నీకు సహకరించే వ్యక్తులు నీకు కావాలి. అది ఇద్దరే చేయగలరు. నిన్ను కన్నవాళ్ళు, నిన్ను కట్టుకున్నవాడు. ఆ ఇద్దరికి నువ్వు దూరం అయ్యావు. అంతేకాక నీకు తెలుసా, ఎవరో చాలామంది కనిపిస్తుంటారు. ఆడపిల్ల, అందులోనూ అందమైన ఆడపిల్ల కనిపిస్తే 1కి 10 సార్లు చూడని మగాడు ఉండడు. అలాంటిది అతను నిన్ను ఏవో భావాలతో చూశాడని, అతనికి నువ్వంటే ఇష్టం ఉండొచ్చని భ్రమ ఉంటే వెంటనే నీ మనసులోంచి ఆ భావన తుడిచేయి. నా మాట విని. నళిని మాట పూర్తి కాకుండానే అర్చన గట్టిగా అరిచింది. స్టాప్ ఇట్ నళిని, స్టాప్ ఇట్. థ్యాంక్స్. ఏదో స్నేహితురాలివని నా కష్టం సుఖం చెప్పుకుంటే ఇలా మాట్లాడతావా? నీకు నా మీద ఇంత చులకన భావం ఉందని ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్స్ నళిని, థ్యాంక్స్ అలాట్. నిన్ను భోజనానికి పిలిచాను, అందుకే ఏమీ అనడం లేదు. లేకపోతే నా గురించి ఇంత అసహ్యంగా మాట్లాడిన నిన్ను ఈ పాటికి గెటౌట్ అని ఉండేదాన్ని. అర్చన ఆవేశం చూసి నళిని అవాక్కైంది. కథ కొనసాగుతుంది.